సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. భక్తితో సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అని పిలువబడే నవగ్రహ దేవతలకి నమస్కారం చేసుకుందాం. వేదములో 6 అంగాలు ఉన్నాయి, అందుకే వాటిని వేదాంగములు అంటారు. 6 గనక షట్ అంటే 6, షట్ అంగము షడంగం. షడంగాలు అనగా వేదములో ఉన్న ఒక 6 భాగాలు. అది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఏది ఈ వేదాంగాలు నేర్చుకోవటం. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, ఈ 6 వేదాంగములు అంటారు. ఏమేంటి వరుసగా? శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం, ఈ 6 వేదాంగాలు. అందులో ఒక్కొక్క శాస్త్రం గురించి చదువుకోవడానికి కనీసం ఎక్కువ అవగాహన వచ్చి పండితుడు అవడానికి 20 ఏళ్ళు పడుతుంది. పూర్వకాలంలో ఈ వేదాంగములు, వేదములు ఇవన్నీ కూడా కేవలం ఒక 10-15 ఏళ్లలో నేర్చుకున్న పండితులు ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడైతే మొత్తం 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నట్టుగా భాగవతం చెబుతున్నది. అందున భృగువు, బృహస్పతి, శుక్రుడు వీళ్ళు రాసిన జ్యోతిషం వరాహమిహిరుడి కాలంలో నేర్చుకోవడానికి 12 ఏళ్ళు పట్టిందిట ఒక గొప్ప పండితుడైన విద్యార్థికి. అటువంటిది కలియుగంలో ఈ శాస్త్రాలు సంపూర్ణంగా ఆపోసన పట్టగలిగేవాడు ఎవడన్నా ఉంటాడా? ఎంత కష్టమో ఆలోచించండి. అందుకే కలియుగంలో వీలున్నంత వరకు వాటి గురించి తెలుసుకోవడమే తప్ప సంపూర్ణ పాండిత్యం అందులో పొందాలంటే చాలా కష్టం. ఎక్కడో జగద్గురువులు అలాంటి పీఠాధిపతులు తప్ప సామాన్యులు పొందలేరు. అయినప్పటికీ ఈ 6 రంగాలలో అత్యంత ప్రాముఖ్యం పొందిన జ్యోతిషం అనే శాస్త్రం కనీసం దాని గురించి తెలుసుకున్నా, అందులో ఉన్న భాగాల గురించి విన్నా కొన్ని పాపాలు తొలగిపోతాయి. జ్యోతిశాస్త్రంలో సంపూర్ణంగా పాండిత్యం పొందడం ఇంచుమించుగా అసంభవం. అయినప్పటికీ ఎంతో కొంత చదువుకుని దాని గురించి తెలుసుకుని నిస్వార్థంగా ప్రజలకి దాన్ని ఉపయోగించిన వాడు ఎప్పుడూ శుభం పొందుతాడు. జ్యోతిషం ఒక అద్భుత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, లెక్కలకి సంబంధించిన శాస్త్రం. ఏ నెలలో ఏ రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుందో, ఎన్ని నిమిషాలకు ఏర్పడుతుందో, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో, ఇవన్నీ కూడా మన పెద్దలు ఇంట్లో కూర్చుని లెక్కపెట్టి చెప్పారు. వాడు చెప్పిందే నిజం అవుతుంది. ఫలానా టైంకి వర్షం పడుతుందంటే పడుతుంది పంచాంగం ప్రకారంగా. చూసారా ఎంత గొప్పదో ఆ శాస్త్రం. నాస్తికులు, అజ్ఞానులు ఆ జ్యోతిష్ శాస్త్రం లేదంటే అనవచ్చుగాక, కానీ అది ఉన్నది. ఆ జ్యోతిష్ శాస్త్రంలో పంచాంగం చాలా గొప్పది. పంచ అంటే 5, అంగము అంటే భాగము, పంచాంగము అంటే 5 భాగములు కలిగినది కనుక పంచాంగము అన్నారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అని పేరు కలిగిన ఒక 5 భాగాలు ఉన్నాయి. తిథివార నక్షత్ర యోగ కరణములు, వీటిని కలిపితే పంచాంగము అంటారు. ఇందులో తిథులు ఏమేమిటి? ప్రతిపత్తిథి, దాన్నే వ్యవహారంలో పాడ్యమి అంటాం. ద్వితీయ, అది విధి అయ్యింది. తృతీయ, తదియ. చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, ఈ 15 తిథులు. ఈ పూర్ణిమ వరకు ఉన్న 15 తిథుల్ని శుక్లపక్ష తిథులు అంటారు. శుక్లము అంటే తెలుపు,
చంద్రుడి యొక్క వెన్నెల తెల్లగా ఉంటుంది కనుక చంద్రుడు దినదిన ప్రవర్ధమానుడు అవుతున్నాడు కనుక ఆ రాత్రిపూట తెల్లని వాతావరణం ఉంటుంది కనుక శుక్ల పక్షము అన్నారు, అంతకంటే ఏం లేదు. ఇంకెక్కడి నుంచి క్రమంగా చంద్రుడు తగ్గిపోతాడు, అందుకని కృష్ణపక్షము అన్నారు. అంటే నల్లని కాలము, రాత్రి నలుపు ఎక్కుతూ ఉంటుంది. కృష్ణ అంటే నలుపు అని అర్థం. ఇక్కడ కూడా మళ్ళీ అవే తిథులు వస్తాయి. ఏది పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, కాకపోతే పూర్ణిమ బదులుగా అమావాస్య. అమ అంటే కలసి ఉండుట, కూడుట. అమావాస్య అనగా సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా నిలబడుట, అది అమావాస్య. అప్పుడు ఏమవుతుంది? రాత్రిపూట చీకటి ఏర్పడుతుంది. సూర్యుడు చంద్రుడి యొక్క వెన్నెల పడకుండా అడ్డంగా నిలబడుతున్నాడు, దాంతో చంద్రుడి కిరణాలు సూర్యుడి మీద పడతాయి, భూమి మీద పడవు. ఇవి తిథులు. ఇంకా తర్వాత రెండోది ఏంటి? పంచాంగంలో మొదటిది తిథి అయితే, రెండు వారం. భానువారము అంటే సూర్యుడికి సంబంధించింది, అదే వ్యవహారంలో ఆదివారం అంటున్నాం. చంద్రుడి పేరు మీదుగా సోమవారం, 3 మంగళవారం, ఆ తర్వాత బుధవారం, ఆ తర్వాత గురువారం, శుక్రవారం, అదే భృగువారం అని కూడా పిలుస్తాం వ్యవహారంలో, ఎందుకంటే భృగు వంశం వాడు శుక్రుడు కనుక. శని, ఇక్కడికి 7 రోజులు. ఈ 7 వారములు అన్నారు. ఇంకా నక్షత్రాలు వరుసగా అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ 27 నక్షత్రములు. ఇక తర్వాత యోగములు, ఇవి కూడా 27 యోగాలు ఉంటాయి. ఆ తర్వాత కరణము, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనేవి 11 అన్నమాట. బాలవ కరణము, ఇటువంటి కరణములు మొత్తం 11 ఉన్నాయి. ఈ మొత్తం 5 కలిపితే పంచ అంగము, పంచాంగము. ఇవన్నీ చెప్పబడినటువంటి దేని ద్వారా మనకి లాభం ఉందో, దేని ద్వారా కొన్ని గండాలు వస్తాయో తెలిపే అపూర్వ శాస్త్రం పంచాంగం. ఇంతకీ వీటిని గురించి ఎందుకండి మనం తెలుసుకోవటం? తెలుసుకుంటే లాభం ఏమిటి? కలియుగం కదా ఇది. ప్రయోజనమనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే. మందహ మూర్ఖుడు, సామాన్యుడు కూడా, బుర్ర తక్కువడు కూడా ప్రయోజనం అనుద్దిశ్య, ఏదో ఒక ఫలితం లేకపోతే న ప్రవర్తతే అని అర్థం అనమాట. ప్రవర్తించడు అనగా ఫలితం లేకుండా ఎవడు ఏ పని చెయ్యడు. పైకి మాకేం అక్కర్లేదండి, ఏం ఆశించట్లేదు అంటాం, కానీ ఏమి ఆశించకుండా ఎందుకు వస్తాడు ఎవడన్నా? ఓ పూజ చేస్తే దానివల్ల డబ్బు కావాలి, ఆ పూజ చేయటం వల్ల రేపు లాభం రావాలి. ఓ పారాయణ చేస్తే చేసిన వాడికి డబ్బు కావాలి, చేయించుకున్న వాడికి ఏదో ఫలితం కావాలి. ఇలా ప్రతివాడు ప్రయోజనం ఆశిస్తాడు. ప్రయోజనం ఆశించకుండా ఈ ప్రపంచంలో ఎవడూ ప్రవర్తించడు. కాబట్టి పంచాంగం వినడం వల్ల కూడా ప్రయోజనములు ఉన్నాయి. ఏమేమిటి ఆ ప్రయోజనాలు? తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథుల గురించి తెలుసుకుంటే, అనగా సంకల్పంలో ఈరోజు ప్రతిపత్తిథి, ఈరోజు ద్వితీయ, ఈరోజు తృతీయ, ఈరోజు చతుర్థి, ఈరోజు పంచమి అని ఆ తిథిని తలుచుకుని ఆ రోజు ఆ తిథి ఉందని తలుచుకుంటే, వాటిని తెలుసుకుంటే, వాటి గురించి ఆలోచిస్తే అప్పుడు శ్రియం ఆప్నోతి, ధనమును పొందుతాడు. శ్రీ అంటే లక్ష్మి, శ్రియం అంటే ధనమును, అది ద్వితీయ విభక్తి అన్నమాట. కాబట్టి ఇవాళ మనం తిథులను తెలుసుకోవడం వల్ల, వాటి గురించి తెలుసుకోవటం వల్ల ధనమును పొందుతాం. ఇక రెండవది వారం. వారాన్ని గురించి తెలుసుకుంటే వారాద ఆయుష్యవర్ధనం. ఈ వారాన్ని తెలుసుకోవటం వల్ల, వారము గురించి తెలుసుకోవటం వల్ల ఆయువు పెరుగుతుంది, పోయిన కాలం కూడా తిరిగి వస్తుంది. కొంతమందికి పాపాల వల్ల ఆయువు తగ్గిపోతుంది, తగ్గిన ఆయువు పెరుగుతుంది, ఎక్కువ కాలం జీవిస్తాడు. ఇంకా మూడవది నక్షత్రం. దాన్ని తెలుసుకుంటే నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రముల గురించి తెలుసుకోవటం వల్ల మన పాపం తొలగిపోతుంది. ఆ తర్వాత యోగం. యోగాద్ రోగ నివారణం. 4వదైన యోగము ఈ పూట ఇలా ఉన్నది అని తెలుసుకుంటే, దాని పేరు తెలుసుకుంటే రోగములు తగ్గుతాయి. మానసిక రోగాలు, శారీరక రోగాలు తొలగిపోతాయి. ఇంకా చివరిది కరణం. కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణము గురించి తెలుసుకుంటే
పనులు అవుతాయి. అందుకే పూర్వం ఊళ్ళో పనులు చేసి పెట్టేవాడిని కరణం గారు అనేవారు. అంటే కార్యసిద్ధి చేసి పెట్టేవాడు అని అర్థం, పని చేసి పెట్టేవాడు అని అర్థం. విష్ణువులకు కూడా కరణం, కారణం చేయవ అని వరసగా ఆయనకు ఒక పేరు లేదు. కరణము పనికి సంబంధించిన వాడు, పని చేయునవాడు, పని చేసి పెట్టేవాడు అని అర్థం. ఈ కరణము గురించి తెలుసుకుంటే కార్యసిద్ధి అవుతుంది, పనులలో విజయం లభిస్తుంది. పంచాంగస్య ఫలం త్విదం, ఇది పంచాంగ ఫలితము. ఈ 5 గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాం మనం, తెలిసి కానీ తెలియక కానీ. అందుకే సంకల్పం ఏమంటాడు? శుభవాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే అని చెప్పట్లా. వాటి పేర్లు కొందరికి తెలుసు కాబట్టి చెబుతున్నారు. ఏదో పంచమ్యాం తిథౌ, ఏదో భానువాసరే, శుభ నక్షత్రే, అశ్విని నక్షత్రే. ఆ యోగం పేరు తెలియట్లేదు కాబట్టి శుభయోగి అని వదిలేస్తున్నాడు వాడు, శుభకరణే అని. కాబట్టి వీటిని రోజు మనం తలుచుకుంటున్నాం. సక్రమంగా తెలుసుకుంటే మనకి ఎన్నో లాభాలు వస్తాయి. ఇది పంచాంగ ఫలితం. వీటిల్లో ఇప్పుడు మనం తిథులు ఉన్నాయే, ఈ తిథుల గురించి ప్రతిరోజు తప్పనిసరిగా తలుచుకోండి. ఆ తర్వాత వరుసగా వారాల గురించి తెలుసుకోండి, నక్షత్రాలు అశ్విని మొదలైన వాటిని తలుచుకోండి, యోగాల గురించి కూడా తెలుసుకోండి. ఈ యోగాలు 22. ఇందులో విష్కంభం, గండం, అతిగండం, వ్యాఘాతం, పూర్వార్థం, వ్యతిపాతం, ఈ వైధృతి, ఈ యోగాలు ఉన్నాయే ఇవి కొంచెం ప్రమాదం తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ పూట ఈ యోగం ఉంది అనుకుని తెలుసుకుని ఆ యోగం జోలికి వెళ్లకుండా ఉండండి. అంటే ఆ సమయంలో ప్రయాణం చేయకండి, కొత్త పనులు తలపెట్టకండి. ఇంకా కరణములు 11 ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా విష్టి, ఇది అశుభప్రదమైనది. కాబట్టి పంచాంగంలో ఈ సమయంలో ఈ సమయం వరకు విష్టి ఉంది అని తెలిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఆ సమయంలో వెళ్ళకూడదు. భద్ర అని ఒక కరణం ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణమైనా, కొత్త పని తలపెట్టినా, గృహప్రవేశాదులు చేసుకున్నా మంగళప్రదం అది. కాబట్టి శుభం కలుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం పేరు శ్రీ క్రోధినామ సంవత్సరం. క్రోధము కలిగినది క్రోధి అనగా ఈ సంవత్సర పురుషుడు కొంచెం కోపంతో చూస్తాడు. ఆయన కోపంతో చూసినా అందులోంచి బయటపడే శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు. అందుకే పంచాంగం గురించి శ్రద్ధగా వినండి. ఇప్పటికి కలియుగం ప్రారంభమయ్యి 5124 ఏళ్ళు గడిచి ఇది 5125వ సంవత్సరం. ఇప్పటికి వరకు 5125వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఎలా చెబుతున్నారు అంటే మన శాస్త్రాలన్నీ చెప్పాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు అలా అవతారం చాలించడంతో కలియుగం ప్రారంభమయ్యింది. కృష్ణ పరమాత్ముడు ఉన్నంత వరకు ద్వాపరయుగం ఉన్నది. ఆయన అలాగా తన శరీరం విడిచి వైకుంఠానికి వెళ్ళడంతో సరిగ్గా కలియుగం ప్రారంభమయ్యింది. అందుకే భాగవతంలో ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడచినాడా దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్. ఏ దినమున శ్రీకృష్ణ పరమాత్ముడు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి కృష్ణుడనే పేరుతో అవతారం ఎత్తి 125 సంవత్సరములు జీవించి శరీరం విడిచిపెట్టి వెళ్ళాడో, అలా శరీరం విడిచిపెట్టి విడవగానే ఆ దినము నుండి అశుభములను కలిగించే, పరమ పాపాలను చేయించే పాపాత్ముడు కలిపురుషుడు భూమి మీద అడుగుపెట్టాడు. కలియుగం ప్రారంభమయ్యింది. అలా ప్రారంభమై 5125వ సంవత్సరం మొదలైందనమాట. ఇంకా అదే కాకుండా శంకరాచార్యులు వారి యొక్క జయంతి ప్రకారం 2096 ఏళ్ళు, సరిగ్గా శంకరుడు పుట్టి నేటికి 2096 ఏళ్ళు అయిందనమాట. విక్రమార్క శతాబ్దం అయితే 2081, శాలివాహన శకం అయితే 1946. ఇవే మనం తెలుసుకుందాం. దిక్కుమాలిన శకాన్ని మనం తలుచుకోవద్దు. ఈ సంవత్సరానికి క్రోధి అని పేరుని ముందే చెప్పాను కదా. ఈ సంవత్సరం ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతోంది. అంటే మంగళవారం మొదలవుతోంది. శాస్త్ర ప్రకారం ఏ వారం మొదలవుతుందో ఆ వారానికి ఉన్న అధిదేవత ఆ సంవత్సరానికి రాజు. అంటే మంగళవారం సంవత్సరాది వస్తే మంగళవారానికి అధిదేవత ఎవరు? మంగళుడు, కుజుడు, అంగారకుడు. ఈ సంవత్సరానికి రాజు కుజుడు అన్నమాట. శనివారం ప్రారంభమైతే శని, బుధవారం ప్రారంభమైతే బుధవారం. ఈ సంవత్సరం మంగళవారం ఉగాది అవ్వడం వల్ల ఈ సంవత్సరానికి రాజుగారు కుజుడే అయ్యాడు. ఆయనే అపర సస్యాధిపతి. అపరాలంటే ఏమిటనమాట? కందులు, పెసలు మొదలైన వాటిని అపరములు అంటారు. ఈ అపరధాన్యాలన్నిటికీ కూడా అధిపతి ఈయనే, ఈ కుజుడే. రసములను తొలగించి భూమిలో ఉన్న నీళ్లు ఎగరగొట్టి మానవులకు కొంచెం వేడి వాతావరణం ఒక్కతనం అంటించేవాడు, ఈ నీరసాలకి అధిపతి అయినటువంటి వాడు కూడా ఈ కుజుడే.
అందుకే ఈ సంవత్సరం ఏమవుతుందన్నమాట, కందులు మొదలైనవి బాగా పెరుగుతాయి. వరి ధాన్యాల కంటే కొంచెం వాతావరణంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. మధ్య మధ్యలో మనుషులకి ఒక రకమైన గజిబిజి అశాంతి కలుగుతూ ఉంటుంది. ఇంక ఈ సంవత్సరానికి మంత్రి, సేనాధిపతి, మేఘాధిపతి, అర్ఘాధిపతి శనైశ్చరుడు. దానివల్ల ఏమవుతుంది, ప్రజల మధ్యలో తగాదాలు వస్తాయి, తెలియని అశాంతి కలుగుతూ ఉంటుంది, కొట్లాట్లు వస్తూ ఉంటాయి. చిత్రం, రామ అంటే బూతుమాటగా ఉంటుంది. ఏమండి భోజనం చేశారని అడిగితే మేమెందుకు భోజనం చేస్తాం అంటారట. అలాంటి చికాకులు కొన్ని ఉంటాయి. ఇంకా పూర్వ సస్యాధిపతి చంద్రుడు, అందువల్ల గోధుమలు మొదలైనటువంటి పంటలు కూడా కాస్త పండుతాయి, పర్వాలేదు, ధాన్యం కూడా పండుతుంది. రసాలకు అధిపతి గురుడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఈ కుదుడు చేసే శనైశ్వరుడు చేసే కొన్ని ఆటంకాలని గురువుగారు మంచివాడు కనుక అడ్డుకుని కొంతవరకు అపఫలితాలు లేకుండా చేస్తాడు. మొత్తం మీద పంటలకి కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి, పాపం రైతులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల రైతులు వీలున్నంత వరకు ఈ సంవత్సరం కృష్ణుణ్ణి బలరాముణ్ణి బాగా తలుచుకుంటే, కృష్ణ బలరాముల యొక్క నామస్మరణం చేస్తే గండాల్లోంచి బయటకు వచ్చేస్తారు, సందేహం లేకుండా. ధరలు తగ్గుతాయి ధాన్యాలకి వాటికి. యముడు ఈ సంవత్సరం పశువులను గోశాలలో ప్రవేశపెట్టేటటువంటి వాడు. పశువుల్ని గోశాలలో పెట్టడానికి ఒక అధిపతిని పెడతారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం యముడు గోష్ఠాగార ప్రవేశకర్త, అనగా ఈ పశువులన్నింటినీ గోశాలలో పెట్టేవాడు. అనగా దానివల్ల ఏమవుతుంది, పాపం పశువధ ఎక్కువైపోతుంది. మేకలు, దున్నపోతులు, ఆవుల్ని చంపే దుర్మార్గులు కొన్ని చోట్ల పెరుగుతారు. అదృష్టవశాత్తు గోవుల్ని బయటికి తీసుకెళ్లేవాడు బలరాముడయ్యాడు. ఆయన దయ వల్ల కష్టాలు వచ్చినా అందులోంచి బయటపడి ఎప్పటికప్పుడు ఈ గోవుల్ని లారీల్లో చంపడానికి కబేళాకి పట్టుకుపోతూ ఉంటే హైందవ సమాజం అడ్డుకొని మళ్ళీ రక్షిస్తూ ఉంటుంది. అంటే కొంత ఇబ్బంది వచ్చి ఆ ఇబ్బందుల నుంచి మళ్ళీ బయటపడుతూ ఉంటారు. ఈ సంవత్సరం వ్యవసాయం, పాడి పంటలకి సందేహం లేకుండా ఇబ్బంది ఉంది, కానీ వర్షాలు బాగుంటాయి, అద్భుతంగా భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. కారణం ఒకటే, మన అదృష్టవశాత్తు బాలరాముడి ప్రతిష్ఠ అయోధ్యలో జరిగింది. దానివల్ల ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటటువంటి దౌర్భాగ్యములు తొలగి సౌభాగ్యములు వస్తాయి. రామప్రతిష్ఠ జరగడం వల్ల సంవత్సర ఫలితంలో ఉన్న దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఎర్ర నేలలకి బాగా ప్రాముఖ్యం పెరుగుతుంది. నేలలో కూడా కొన్ని ఎర్ర రేగడి నేలలు ఉంటాయి, కొన్నేమో నల్ల రేగడి ఉంటాయి, కొన్నేమో బంకజిగురు ఉంటాయి. వాటిల్లో ఇప్పుడు జంగారెడ్డిగూడెం ఆ ఏరియాలో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో చక్కని ఎర్ర రేగడి నేలలు ఉంటాయి, అక్కడ పంటలు బాగా పండుతాయి. ఈ సంవత్సరం ఆహార ధాన్యాల కంటే పళ్ళు ఎక్కువ పండుతాయి, పుష్పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. పూలు అమ్ముకునేవాడికి, పళ్ళు అమ్ముకునేవాడికి వద్దంటే డబ్బు వచ్చి పడిపోతుంది. ఏది ఏమైనా శుభ ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం. ఇక కర్తరి కాలంలో ఎప్పుడూ శుభకార్యాలు చేయకూడదు. 4/5/2024 అంటే మే 4వ తేదీ చైత్ర బహుళ ఏకాదశి శనివారం. ఆ రోజు పగలు 12:35 నుంచి డొల్లు కర్తరి ప్రారంభం అవుతుంది. డొల్లు కర్తరిని ఎక్కువ పట్టించుకోరు కొందరు, అంటే పెద్ద పెద్ద శుభకార్యాలు కావు కానీ చిన్నవి చేసుకుంటారు. నిజకర్తరి వస్తోంది. అది ఎప్పుడు వస్తోంది, ఇంకొక 7 రోజుల తర్వాత 4వ తారీఖు డొల్లు కర్తరి అయితే 4, 7, 11వ తారీఖు మే 11/5/2024 గుర్తుపెట్టుకోండి. వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్థి శనివారం. ఆ రోజు ఉదయం 10:20 నుంచి నిజకర్తరి ప్రారంభమవుతుంది. ఎప్పటిదాకా, మళ్ళీ 28/5/2024 వైశాఖ మాసం బహుళ షష్ఠి మంగళవారం. మళ్ళీ చెబుతున్నాను, 28/5/2024 వైశాఖ మాసం బహుళపక్షం షష్ఠీ మంగళవారం రాత్రి 7:25 దాకా ఈ కర్తరి ఉండి కర్తరి ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఈ మధ్యకాలంలో ఏమవుతాయన్నమాట, శుభముహూర్తాలు ఉండవు. మౌఢ్యం 1/5/2024 చైత్రమాసం కృష్ణపక్షం నవమి బుధవారం రాత్రి 3:35 అంటే తెల్లవారితే గురువారం అనగా శుక్రమౌఢ్యం ప్రారంభం అవుతుంది. ఆ తరువాత కేవలం 4 రోజులకి, అనగా మే 5వ తారీఖు 5/5/2024 చైత్రమాసం
కృష్ణపక్షం, ద్వాదశి శుక్రవారం ఉదయం 7:38 ఈసారి గురుమౌఢ్యం ప్రారంభమవుతోంది. అటు శుక్రమౌఢ్యం 1వ తారీఖు నాడు, 5వ తారీఖు నుంచి గురుమౌఢ్యం ఆరంభమవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? క్రమక్రమంగా ఈ ముహూర్తాలు లేకుండా అయిపోతాయి. మరలా 1/6 అంటే జూన్ 1వ తారీఖు జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దశమి, శనివారం రాత్రి 7:12 ఈ గురుమౌఢ్యం వెళ్ళిపోతుంది. కానీ శుక్రమౌఢ్యం మాత్రం జూలై 7 వరకు ఉన్నది. 7/7/2024 ఆషాఢమాసం, శుక్లపక్షం, ద్వితీయ ఆదివారం సాయంత్రం 5:18 ఈ శుక్రమౌఢ్యం పెడుతుంది. ఇక వచ్చే సంవత్సరం 18/3/2025 18/3/2025 పాల్గొన మాసం వచ్చింది. కృష్ణపక్షం, చతుర్థి మంగళవారం ఉదయం 7:15 నుంచి శుక్రమౌఢ్యం ఆరంభమవుతుంది. ఇది మార్చి 28వ తారీఖు వరకు ఉండి, అంటే పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం ఉదయం 6:33 దాకా డేట్ల ప్రకారం 28/3/2025 వరకు ఉండి ఈ శుక్రమౌఢ్యం వెళ్ళిపోతుంది. ఇంకా ఈ సంవత్సరం పుష్కరాల నిర్ణయం చూద్దాం. నర్మదా నదికి ఈ సంవత్సరం పుష్కరాలు ఉన్నాయి. నిజానికి నర్మద నది కాదు, నదం అనాలి. చాలాసార్లు అందరికీ చెప్పాను ఆ విషయం. తూర్పు నుండి పడమరకి ప్రవహిస్తే అటువంటి వాటిని నదములు అంటారు. పడమర నుండి తూర్పుకు వెడితే వాటిని నదులు అంటారు. గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ పడమర పుట్టి తూర్పుకి ప్రవహించి తూర్పున ఉన్న బంగాళాఖాతంలో కలుస్తాయి. అందువల్ల ఇవి నదులు. నర్మద, తపతి, గోమతి ఇవన్నీ తూర్పున పుట్టి పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రం అంటే ద్వారక దగ్గర ఉన్న అరేబియా సముద్రంలో కలుస్తాయి. అందుకని అవి నదములు. వ్యవహారంలో నదులు అనేస్తున్నాం అంతే. ఈ నర్మదకి ఈ సంవత్సరం పుష్కరములు ఏర్పడుతున్నాయి. సరిగ్గా మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ 12 రోజులు పుష్కరములు ఉంటాయి. 1/5/2024 చైత్రమాసంలో బహుళ అష్టమి. 1/5/2024 అది చైత్రమాసం, కృష్ణపక్షం, అష్టమి బుధవారం. సరిగ్గా మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తుకు వచ్చాక 1:05 ఈ నర్మదకి పుష్కరములు ప్రారంభమవుతున్నాయి. ఈ పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదకి పుష్కరాలు వస్తాయి. కాబట్టి ఆ సమయంలో దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించాడు. వరసగా 12 రోజుల పాటు 12వ తారీఖు వరకు, మే 12వ తారీఖు వరకు ఈ పుష్కరాలు ఉంటాయి. ఆహా, ఆ సమయంలో పుష్కర స్నానం చాలా గొప్పది. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించె త్రోవన్ వటుడున్ అని వామన చరిత్రలో భాగవతం 8వ స్కంధంలో పోతన గారు అద్భుతమైన పద్యం రాశారు. ఈ నర్మదా నది శాంతినిస్తుంది. అందులో స్నానం చేస్తే మదం, అహంకారం తొలగిపోతుంది. యముడు మనం పాపాలు చేస్తే చితక్కొడతాడు. కానీ ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయి కనుక యముడు కొట్టే దెబ్బలు తగలకుండా కవచంలా కాపాడుతుందిట. అదిగో అటువంటి నర్మదా నదిని దాటాడండి వామనుడు కూడా. వామన రూపంలో విష్ణుమూర్తి కూడా ప్రవేశించిన దివ్య నదం ఈ నర్మద. అటువంటి నదంలో 3.5 కోట్ల మంది దేవతలు ఈ పూట స్నానం చేస్తారు. సమస్త నదీ నదజలములు అందులో ప్రవేశిస్తాయి. దేవలోకం నుండి, పాతాళలోకం నుండి, భూలోకంలో ఉన్న నదీ నద దేవతలంతా ఈ పుష్కరాల సమయంలో బృహస్పతితో పాటుగా ఈ నదిలో ఉంటారు. కనుకే ఈ 12 రోజులు ఆ నర్మదా నదిలో స్నానం చేసినవాడు, జపం చేసినవాడు, తపస్సు చేసినవాడు, దానం చేసినవాడు, పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసిన వారు సకల సుఖాలు పొందుతారు. అందువల్ల కుటుంబ వృద్ధి కావాలనుకున్న వాళ్ళు, వంశాభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు ఈ స్నానాలు చేస్తారు. చేయలేని వాళ్ళు ఇంటి దగ్గర నుంచి భక్తితో నమస్కారం చేసుకోండి. ఈ మహానదిలో ఆ సంవత్సరంలో ఎప్పుడు స్నానం చేసినా కూడా ఎంతో కొంత ఫలితం వస్తుంది. పితృదేవతల యొక్క దివ్యానుగ్రహం కోసం ఇందులో అందరూ తప్పనిసరిగా స్నానం చేయండి. ఇది పుష్కర విశేషాలు. ఈ పుష్కరాలను అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ క్రోధి నామ సంవత్సర ఫలితం
క్లుప్తంగా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ముందు సస్యములు ఎలా ఉంటాయి, పంటలు బాగా పండుతాయి, అందరూ సుఖంగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, దంపతుల మధ్యలో ఉన్న తగాదాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఏది ఏమైనా పాలకులలో మాత్రం ప్రాంతీయ వాదనలు పెరుగుతాయి, కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది, మహానుభావులైనటువంటి నరేంద్రులు యోగేంద్రులు పరిపాలిస్తారు. వారి దయ వల్ల భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం హాయిగా సుఖంగా ఉంటుంది. మధ్య మధ్యలో ఘర్షణ వాతావరణం వచ్చినా మహాత్ముడైన శ్రీకృష్ణ పరమాత్ముడు మనల్ని రక్షిస్తాడు. ఇక ఈ సంవత్సరం గ్రహణం గురించి తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో మన తెలుగు వాళ్ళకి గ్రహణం కనపడదు. ఇదే కాదు, ఈ దక్షిణ భారత్లో ఉన్న ఏ రాష్ట్రాల్లో కూడా మనకు కనపడదు. సూర్యచంద్ర గ్రహణాలు లేవు, కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లా. ఎక్కడైనా ఉన్నా అది మనకు కనపడదు, అది పాక్షికం. కాబట్టి ఈ సంవత్సరం సూర్య చంద్రగ్రహణములు లేవు. ఇక మొత్తం ఫలితం ఎలాగుంటుందో చూద్దాం. వధూవరుల మధ్యలో అప్పుడప్పుడు తగాదాలు వస్తూ ఉంటాయి. వారంతా ఈ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి పని నేను చెప్పింది చెయ్యండి. ఈ రోజు నుంచి అనగా ఈ ఉగాది నుంచి మొదలుపెట్టి మళ్ళీ సంవత్సరం వరకు ప్రతి మంగళవారం, శుక్రవారం నేను ఒక మంత్రం చెబుతున్నాను. క్రోధినామ సంవత్సరం ఉగాది మొదలు నుంచి సంవత్సరం అయ్యేదాకా మంగళ శుక్రవారములలో నేను చెప్పే మంత్రములు చేసుకుంటే మీరు ఏ కష్టాలు పడకుండా, ఏ పెద్దగా ప్రాయశ్చిత్తాలు చేయకుండా కష్టాల్లోంచి బయటకు వస్తారు, సకల శుభములు కలుగుతాయి. కాబట్టి ఇదే ఉపదేశం అనుకోండి. ఓం క్రోం హ్రాం హ్రీం వసుధాయై నమః. ఓం క్రోం హ్రాం హ్రీం వసుధాయై నమః. ఈ మంత్రానుష్ఠానం చేసుకోండి. బీజములలో ఒక బీజం అటు ఇటు అయినా మీకేం కొంపమొలగదు. క్రోం అనే ప్రధాన బీజం విడిచిపెట్టకండి. ఓం క్రోం హ్రాం హ్రీం వసుధాయై నమః. ఈ 3 బీజములను మాత్రం విడిచిపెట్టకుండా, ఒకవేళ 3 చేయలేకపోతే ఓం క్రోం వసుధాయై నమః అనుకున్నా సరే ఈ సంవత్సరం మనకు శుభం ఇస్తుంది. కారణం, ఈ సంవత్సరానికి అధిష్టాన దేవత కుజుడు. కుజుడికి తల్లి వసుధ భూదేవి. ఆవిడికి క్రోం అనే బీజం ఇష్టం, ఎందుకంటే నామం కూడా క్రోధినామ సంవత్సరం కనుక. సులభోపాయం ఇది. దీన్ని చేసుకోండి. ఉదయం సాయంత్రం చేసుకోండి. వీలున్నప్పుడు దాన ధర్మాలు చేసుకోండి. ఈ సంవత్సరం పంటలు ముందే చెప్పినట్టుగా అపరాలు బాగా పండుతాయి. ఏది ఆహార ధాన్యాల కంటే, వరి వంటి ధాన్యాల కంటే. కాబట్టి ఆ పంటల వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు. ఈ సంవత్సరం రసాయన పదార్థాలకి రేట్లు బాగా ఉంటాయి. ఔషధ ఉత్పత్తి మొదలైనవి బాగా జరుగుతాయి. రసాయనిక కర్మాగారాల్లో మాత్రం అగ్ని ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఉంది. కుజుడు అధిష్టాన దేవత అవటం వల్ల ఈ సంవత్సరానికి ముఖ్యంగా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ సమయంలో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని వృత్తుల వాళ్ళకి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. పాపం కమ్మరి వాళ్ళకి, ఈ బంగారం పని చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఎంతో కష్టపడినా సరైన ఫలితం ఉండటం లేదు. వారంతా మంగళవారం నాడు, శుక్రవారం నాడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటే అందులోంచి బయటకు వచ్చేస్తారు. మధ్య మధ్యలో దొంగల భయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం పసుపు, ఎరుపు పుష్పాలు బాగా అభివృద్ధి చెందుతాయి. చేపల చెరువుల వాళ్ళకి ఎక్కువ నష్టంగా ఉన్నది. ఇంకా ప్రభుత్వోద్యోగులకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి అస్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. స్థానికమైన పరిపాలన ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వీలున్నంత వరకు హరినామస్మరణం చెయ్యండి. శివాలయాల్లో అభిషేకాలు చేసుకోండి. ఏది ఏమైనా భగవంతుడి అనుగ్రహంతో వీరందరూ 10 కాలాలు చల్లగా ఉండుదురుగాక. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. ఇప్పుడు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వరుసగా మేషం మొదలుకొని మీనం వరకు ఉండే 12 రాసుల ఫలితాలు విడివిడిగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు,
కృత్తిక మొదటి పాదం ఉంటాయి. ఇది మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అశ్విని ఈ సంవత్సరం మిగతా నక్షత్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ బాగున్నటువంటి నక్షత్రం. మేషరాశి వారిలో అందరికంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం జాతకులు అవుతున్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగా ఆదాయం బాగుంటుంది, ధనం ఎక్కువగా వస్తుంది. ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో విజయం లభిస్తుంది. వ్యవహారాల్లో కూడా నైపుణ్యంతో పనులు చేస్తారు. సాధారణంగా కొంతమంది పనులు చేస్తే ఆ పనుల్లో వాళ్ళ నైపుణ్యం కనపడదు, నానా కష్టాలు పడతారు, పని తక్కువ, దానికి తగినటువంటి ఫలితము తక్కువ. కానీ ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు ఏ పని చేసినా తెలివితేటలతో నైపుణ్యంతో చేసి సిద్ధి పొందుతారు. శత్రువుల వల్ల అప్పుడప్పుడు అనర్థాలు కలుగుతాయి. దానికి తరచుగా వీలున్నప్పుడల్లా కుజుడికి సంబంధించిన జపం చేసుకుంటే మంచిది. దానివల్ల శత్రువులు తొలగిపోతారు. లేదా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే శ్లోకాన్ని భక్తితో చదువుకుంటే శత్రువుల వల్ల వచ్చేటటువంటి అనర్థాలు తొలగిపోతాయి. ఈ సంవత్సర ప్రారంభంలో ఇదివరకు నిలిచిపోయిన కార్యక్రమాలన్నీ పరిష్కరింపబడతాయి. భూమికి సంబంధించిన వివాదాలుంటే తొలగిపోతాయి. అమ్ముడుపోని పొలాలు భూములు మొదలైనవి అమ్ముడుపోతాయి, తగిన ఆదాయం కూడా వస్తుంది. సంవత్సర ప్రారంభంలో అంటే ఏప్రిల్ నుంచి మే నెలాఖరు దాకా మాత్రం కొంచెం అసంతృప్తి ఉంటుంది. బంధువులతో కొంచెం తగాదా వచ్చే లక్షణం ఉంటుంది. ఆ సమయంలో కనుక జాగ్రత్తగా ఉండి శివనామస్మరణం చేసుకుంటే ఈ తగాదాలు కూడా రావు. కానీ చివరికి మాత్రం గొప్పవాళ్ల పరిచయం వల్ల ఆనందమే కలుగుతుంది, విజయం లభిస్తుంది. ఈ మేషరాశి వారికి సంవత్సరం వియ్యంకుల వల్ల ఎక్కువ లాభాలు కలుగుతున్నాయి. దానివల్ల ఆనందం కలుగుతుంది, ప్రోత్సాహం కలుగుతుంది. ఎప్పటికప్పుడు డబ్బు అవసరానికి చేతికి అందుతుంది, పనులు అయిపోతూ ఉంటాయి, ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆదాయం అంత వచ్చినా వ్యయం కూడా అలాగే అవుతూ ఉంటుంది. అలాగని పనుల్లో ఆటంకాలు ఉండవు. అనుకోకుండా దూర ప్రయాణాలు కలుగుతాయి. కొంతమందికి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం విదేశీ యోగం కూడా ఉన్నది. గతంలో ఉన్న రోగాలు తగ్గిపోతాయి, ఆరోగ్యం కలుగుతుంది, సంతానం వల్ల కూడా సౌఖ్యం లభిస్తుంది. వివాహం వంటి శుభకార్యాలు ఈ సంవత్సరం జరుగుతాయి. అంటే ఇళ్లలో పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జరుగుతాయి. ఈ రాశి వాళ్ళలో అవివాహితులకి అందరికీ కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉన్నది. ఉద్యోగులకి శని బలం వల్ల ప్రమోషన్లు వస్తాయి, అనుకున్న చోటికి బదిలీ కూడా అవుతుంది. ఉద్యోగం ఇంతకాలం స్థిరత్వం లేకుండా, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే పెర్మనెంట్ కాకుండా ఉన్న వాళ్ళకి పెర్మనెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో పనిచేసేటటువంటి ఉద్యోగులకి మంచి జీతం వస్తుంది. ఎక్కువ మందికి కంపెనీ మారే అవకాశం ఉంది. గృహ నిర్మాణం కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి అనుకూలంగానే ఉంది. విజయం సాధిస్తారు, గొప్ప పదవులు కూడా పొందుతారు. కళాకారులకి బాగున్నది. ఈ చలనచిత్ర రంగంలో ఉండేటటువంటి దర్శకులు, చిన్న చితక కళాకారులు అందరికీ కూడా అంతో ఎంతో ఆదాయం బాగానే ఉంటుంది. గాయకులకి బాగుంటుంది, రచయితలకి బాగుంటుంది. కొత్తగా రచనలు చేసేవాళ్ళకి అవకాశాలు అధికంగా వస్తాయి. వ్యాపారులకి అనుకూలమైన కాలం, ఆశించిన లాభాలు పొందుతారు. ఈ బియ్యంతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, దానికి సంబంధించిన మిల్లుల్లో పనిచేసేవాళ్ళు, లేక మిల్లులు నడిపేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వల్ల లాభం కలుగుతుంది. విద్యార్థులకి గురుబలం బాగున్నది. వాళ్ళు అనుకున్న పరీక్షల్లో విజయం పొందుతారు, మంచి మంచి స్థానాలు పొందుతారు. ఆటలాడేటటువంటి వాళ్ళకు కూడా శని అనుకూలుడిగా ఉండడం వల్ల రాణిస్తారు. వ్యవసాయం చేసే వాళ్ళకి 2 పంటలు కూడా బాగా పండుతాయి, చేతికి డబ్బు వస్తుంది. చేపలతో వ్యాపారం చేసేవాళ్ళు, చెరువులు వాళ్ళు మాత్రం వచ్చిందా లాభం పోయిందా అన్నట్టుగా ఉంటుంది. ఏదో కాలక్షేపం అవుతుంది, అది మిశ్రమ ఫలితం అన్నమాట. ఇంకా కోళ్ళు మొదలైనటువంటి వాటితో వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి అనుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉన్నవాళ్ళు మగవాళ్ళ కంటే స్త్రీలు ఎక్కువగా శుభాలు పొందుతారు. కుటుంబంలో, సమాజంలో
వాళ్ళ మాటకి విలువ ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో తగాదాలు తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసేటటువంటి స్త్రీలకు కూడా పదవుల్లో అభివృద్ధి ఉన్నది, ధనం పెరుగుతోంది. శివాభిషేకం చేసుకోవటం వల్ల, రాహు జపం చేసుకోవటం వల్ల, రాహువునకు సంబంధించిన హోమాలు చేయటం వల్ల ఈ సంవత్సరం వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి 9 అదృష్ట సంఖ్య. 9తో పాటు 10, 11, 14, 15, 19, 20 ఈ అంకెలు కూడా కలిసి వస్తాయి కనుక పనులు చేసేటప్పుడు ఈ డేట్లు వచ్చేలా చూసుకోండి. ఏది 10, 11, 14, 15, 19, 20 తేదీలు వచ్చేలాగా. లేక తిథుల్లో అయితే 10 అంటే దశమి, 11 అంటే ఏకాదశి, 14 అంటే చతుర్దశి, 15 అంటే పూర్ణిమ లేక అమావాస్య. ఈ తిథులు కలిసి వచ్చేలాగా పనులు పెట్టుకుంటే విజయం లభిస్తుంది. వీళ్ళకి గురువారం, శుక్రవారం, శనివారం కలిసి వచ్చే రోజులు కనుక మంచి పనులు, కొత్త పనులు, లాభించే పనులు మొదలుపెట్టేటప్పుడు ఈ కాలాన్ని ఉపయోగించుకోండి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి వరుసగా 1, 2, 3, 4 పాదాలు, మృగశిరలో 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరం అన్ని రంగాల్లోనూ కూడా విజయం లభిస్తోంది. అనగా వాళ్ళు ఏ పని తలపెట్టినా 90% విజయం లభిస్తోంది. ఒక 10% కాస్తో కోస్తో ఆటంకాలు ఉంటాయి. ఆ మాత్రం ఆటంకాలు లేకుండా ఏ జీవితం ఉండదు. ఆర్థికమైన లాభం బాగుంటుంది. హఠాత్తుగా ధనం వస్తుంది. తెలియని వ్యక్తుల వల్ల కూడా ధనం వస్తుంది. వ్యవసాయం చేసేటటువంటి వారికి ఈ సంవత్సరం ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారందరికీ అనేక శుభ ఫలితాలు చేకూరుతున్నాయి. గురు సంచారం వల్ల వీళ్ళకి స్థానచలనం ఉంటుంది. జన్మరాశిలో గురువు ఉన్నాడు, ఆయన సంచారం చేస్తూ ఉండడం వల్ల కొంచెం ఏమవుతుందన్నమాట, ఉన్న చోటు నుంచి చలనం వస్తుంది. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంటే పొట్ట నొప్పులు, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి. దానికి తగిన మందులు వాడవలసి వస్తుంది. ఇక నరాల సంబంధమైన రోగాలు కూడా వస్తాయి. ఆ కాలంలో వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేసుకున్నా, ఆంజనేయుడి భక్తితో తలుచుకున్నా ఈ సమస్యల నుంచి బయటకు వస్తారు. ఈ సంవత్సరం వీళ్ళు గురువారం వీలున్నంత వరకు ప్రతి గురువారం, లేకపోతే అప్పుడెప్పుడైనా సరే గురువారం వచ్చినప్పుడు శనగలు దానం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గురువునకు పసుపు పచ్చ రంగు ఇష్టం. శనగలు ఆయన వల్ల సృష్టింపబడుతున్నాయి కనుక శనగలు దానం చేస్తే ఈ పైన చెప్పిన దోషాలు ఉంటే తొలగిపోతాయి. వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి బాగున్నది. ధాన్యంతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, రైస్ మిల్లులు నడిపేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు పొందుతారు. అధికారుల వల్ల బెడద తొలగిపోతుంది. ఇంకా చేనేత పని వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళకి, పత్తితో వ్యాపారం చేసేవాళ్ళు, వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళకి మాత్రం ఊరికే లాభాలు వస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది. పెద్దగా నష్టము ఉండదు, లాభం ఉండదు. అంతంత మాత్రంగా మాత్రం జీవితం సాగుతుంది. చలనచిత్ర రంగం, ఆ రంగంలో ఉండేటటువంటి గాయకులు, ఇంకా నాటక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ మంచి మంచి ఫలితాలు ఉన్నాయి. అప్పుడప్పుడు మానసికమైన అశాంతి లభిస్తూ ఉంటుంది. ఆ సమయంలో గురుధ్యానం చేసుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే శ్లోకం చదువుకుంటూ ఉంటే ఈ మానసికమైన విచారములు, చింతలు తొలగిపోతాయి. సోదరులతో కొట్లాట్లు ఈ సంవత్సరం ఉన్నాయి. ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. కృత్తిక నక్షత్రం వారికి ఈ సంవత్సరం శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి మాత్రం పరుల వల్ల, శత్రువుల వల్ల ఆటంకాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఆ సమయంలో హనుమంతుడిని తలుచుకోండి. మృగశిర నక్షత్రం వారికి సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేరు. వాళ్ళు తాత్సారం ఎక్కువ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి పనికొస్తుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టచ్చు. చేసిన కృషికి తగిన ఫలితం వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసాలు లభిస్తాయి. విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి ఉన్నత విద్యలు లభిస్తాయి.
విద్య, ఔన్నత్యం, తద్వారా ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప విశేషాలన్నీ పొందగలుగుతారు. ఏవైనా పోటీలు పరీక్షలు ఉన్నాయనుకోండి, అంటే ఇంగ్లీష్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారు, అవి చేసేటటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం తప్పనిసరిగా విజయం లభిస్తుంది. ఈ రాశి వాళ్ళకి రాజకీయంగా కలిసి వస్తుంది. పోటీ చేస్తే నెగ్గుతారు, లేదా పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు వీళ్ళకి వచ్చి తీరతాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. భూములు కొనడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కువ మంది కొనగలుగుతారు. కొంతమందికి అనగా ముఖ్యంగా మృగశీర్ష వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం 90% ఉన్నది. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 6. వీళ్ళు ఈ సంవత్సరం వీలున్నంత వరకు గురుగ్రహానికి జపం చేయించుకున్న, గురువుగారికి హోమం చేసిన సకల శుభాలు కలుగుతాయి. మంగళవారం గురువారం ఒక పూట భోజనం చేసి సాయంత్రం పూట అల్పాహారమే స్వీకరిస్తూ గురువునకు కుజునకు జపం చేసుకుంటే వీరికి వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. గురు మంత్రం ఇందాక చెప్పాను శ్లోకం మీకు. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమావి బృహస్పతిం. అలాగే కుజుడికి కూడా ఒక శ్లోకం ఉన్నది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ 2 శ్లోకాలు చదువుకుంటూ ఉంటే జాతక దోషాలు అంతో ఎంతో ఏమైనా ఉంటే తొలగిపోయి శుభ ఫలితాలు చేకూరుతాయి. మిథున రాశి. మృగశీర్ష నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయము 5. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశివారు ఈ సంవత్సరం బాగా ధనం సంపాదిస్తారు, శుభకార్యాలకి బాగా ఖర్చు పెడతారు. ఈ రాశివారికి తరచుగా నిందలు నెత్తి మీద పడతాయి. అనవసరంగా శత్రువులు బంధువులు కూడా ఏదో ఒక అభాండం వేస్తారు. ఈ అభాండం నుంచి బయటపడడానికి వీలున్నంత వరకు హరినామస్మరణం చెయ్యాలి. వీలుంటే ప్రతి బుధవారం విష్ణు ఆలయానికి వెళ్ళి తులసీ దళాలతో పూజ చేసుకుంటే మంచిది. లేదా ఇంట్లో కూడా సాలగ్రామాలకి తులసీ దళాలతో పూజ చేస్తే ఈ అభాండాలు నిందలు పటాపంచలైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇది. సంఘంలో గౌరవం మాత్రం ఉంటుంది. ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళకి స్థానచలనం ఉంది. ఇది కాక వీలున్నంత వరకు స్థానచలనం కాకుండా ఉండడానికి నవగ్రహ ప్రదక్షిణ చేస్తే ఎక్కువ మంచిది. బదిలీ అయిపోతుంది వద్దనుకున్నా, కానీ అవ్వకుండా ఉండడానికి ఒక మార్గం చెప్పారు బృహస్పతుల వారు. అదే నవగ్రహ ప్రదక్షిణ. ప్రదక్షిణ వల్ల ఉన్న చోట ఉంటారు, ఉన్న చోట ఉంటే అభాండాలు నెత్తి మీద పడవు. ఇంకా వ్యాపారం చేసేవాళ్ళకి చాలా చికాకులు ఉన్నాయి. అధికారులు నెత్తి మీద పడుతూ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద పడుతూ ఉంటారు. కొనేటటువంటి వాళ్ళు కూడా గీచి గొడవలు చేస్తూ ఆ కొన్న వస్తువుల మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయపడవలసిన అవసరం లేదు, కానీ ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేస్తే ఈ కొనేవాళ్ళ దగ్గర నుంచి అధికారుల నుంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ రాశిలో పరిశోధన చేసేటటువంటి వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు సైంటిస్టులు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళకి మాత్రం మంచి రాణింపు ఉంటుంది. చిన్న చిన్న కిరాణా వ్యాపారం చేసుకునేవారు, ఈ ఫ్యాన్సీ వర్తకులు, ఇటువంటి వాళ్ళకి అధిక లాభాలు వస్తున్నాయి. విద్యార్థులకి చదువులలో రాణింపు ఉంటుంది, పై చదువులు బాగా చదువుతారు. మృగశీర్ష నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు కష్టపడి పని చేస్తారు, పేరు పొందుతారు, దానికి తగిన ఆదాయము పొందుతారు. ఆర్ద్ర వారికి బంధువులతో స్నేహితులతో తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. తరచుగా తల్లితోటో తండ్రితోటో లేక అత్తమామలతోటో మిగతా వాళ్ళతోటో తగాదాలు వచ్చే లక్షణం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అందుకని దీనికి వీలున్నంత వరకు వాళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది, లేదా భాగవతాన్ని వినడం మంచిది. పునర్వసు నక్షత్రం వారు ఈ సంవత్సరం బాగా కీర్తి పొందుతారు.
ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పొట్టకి సంబంధించినటువంటి రోగాలు తరచుగా వస్తూ ఉంటాయి. దానికి తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఛాతీ, గొంతు నొప్పి, వెన్నెముకల నొప్పులు, మోకాళ్ళు, వీటికి సంబంధించిన సమస్యలు ప్రతి నెల మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ వస్తూ ఉంటాయి. దానికి తగిన జాగ్రత్త అంటే ముందే ఔషధాలు సేవిస్తూ భగవద్ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ఓం హరిమర్కటమర్కటాయ నమః అనే ఒక గొప్ప మంత్రం ఉన్నది. ఇది హనుమన్ మంత్రం. ఓం హరిమర్కటమర్కటాయ నమః అని పిలువబడేటటువంటి ఈ దివ్య మంత్రాన్ని జపం చేసుకుంటే ఈ రోగ సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఇంకా రాజకీయ నాయకులు, వీళ్ళకు కూడా పెద్దగా అనుకూలంగా లేదు ఈ సంవత్సరం. డబ్బులు అప్పులు ఇచ్చేవాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి సామాన్యమైన ఫలితం ఉంటుంది. పెద్ద గొప్ప లాభాలు ఉండవు, నష్టము ఉండదు. ఈ సంవత్సరం వీళ్ళకి ఎందుకో తరచుగా నిరాశ వస్తూ ఉంటుంది. మనం ఎక్కడ ఏం చేస్తాం అని డేలా పడిపోతూ ఉంటారు. అలా పడిపోకుండా ఎప్పటికప్పుడు గురువుల్ని ధ్యానం చేసి ఓం హరిమర్కటమర్కటాయ నమః అనే దివ్యమంత్రాన్ని జపం చేస్తే ఆ నిరాశ తొలగిపోతుంది. కార్యక్రమాలలో విజయం లభిస్తుంది. భూముల్ని ఈ సంవత్సరం కొనుగోలు చేయడానికి మంచి కాలం కనుక కొనుక్కోవచ్చు. కళాకారులకి ఏదో సామాన్య ఫలితాలు ఉంటాయి, పెద్ద గొప్పగాను ఉండదు, నష్టము ఉండదు. మొత్తం మీద కళాకారులకి మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అందుకే నేను చెప్పింది ఏంటంటే సామాన్యంగా వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం వాళ్ళకి. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్న వారందరికీ వాహన సౌఖ్యం బాగుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కొన్ని చోట్ల ఉచితమైన బస్సుల్లో తిరుగుతూ ఉంటారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. వీలున్నంత వరకు శివదర్శనం చేసుకోవడం, రుద్రాభిషేకం చేసుకోవటం, హనుమంతుడి మంత్ర జపం చేసుకుంటే వాళ్ళకి మంచి కలుగుతుంది, శుభం కలుగుతుంది, కష్టాల్లోంచి బయటపడతారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పురుషుల కంటే స్త్రీలకి ఎక్కువ బాగున్నది. స్త్రీలు మంచి పేరు పొందుతారు, గృహ నిర్మాణాలు చేసుకుంటారు, భర్తలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటారు, విలువైన వస్తువులు కొనగలుగుతారు, నగలు కొనగలుగుతారు, నాణ్యాలు కొనగలుగుతారు, ఇంకా రకరకాల శుభాలు వీళ్ళకి కలుగుతాయి. ఏది ఏమైనా వీలున్నంత వరకు వీళ్ళు హనుమత్ జపం చేసుకోవడం మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం ఉంటుంది. పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. ఈ రాశి వారికి గౌరవం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, సంఘంలో ఉన్నత స్థానం లభిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి గుర్తింపు ఉంటుంది, గౌరవం లభిస్తుంది. పిల్లల వల్ల ఎక్కువ ఆనందం పొందుతారు, తమ సంతానం వల్ల, ఆ సంతానం యొక్క సంతానం వల్ల ఆనందం పొందుతారు. వీళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమాలన్నిటిల్లో ఈ సంవత్సరం వీళ్ళు విజయం పొందుతారు. వ్యాపారంలో కూడా లాభాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి కావలసిన వారికి అయి తీరుతుంది ఈ సంవత్సరం. ఇతరులకు కూడా మీరు సాయం చేయగలుగుతారు ఈ సంవత్సరం. ముఖ్యంగా రాజకీయ నాయకులు, న్యాయవాద వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళు, అంటే లాయర్లు అన్నమాట, వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విజయం లభిస్తోంది. ఆ వృత్తుల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాహు ప్రభావం మీద పడుతోంది. దానివల్ల మాత్రం తరచుగా శారీరక రోగం కలుగుతుంది, మానసిక రోగం కూడా కలుగుతుంది. శరీరానికి రోగం వస్తే మందు వేసుకోవచ్చు, కానీ మనస్సు అశాంతి పొందుతూ ఉంటే మందు వేసుకోవడం కష్టం. అందువల్ల తరచుగా వీళ్ళు రాహు జపం చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దానివల్ల రాహుకి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ సంవత్సరం వీళ్ళు విందులు వినోదాలు బాగా ఎక్కువగా చేస్తారు. పూర్వం అంటే కిందటి సంవత్సరం చేసిన అప్పులన్నీ ఈ సంవత్సరం తీరుస్తారు, రుణ విముక్తి పొందుతారు. శత్రువులు మాత్రం తరచుగా సమయం చూసుకుని పడగొట్టడానికి ప్రయత్నిస్తారు, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు వరుసగా
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ 2 శ్లోకాలు చదువుకుంటూ ఉంటే ఈ శత్రువుల యొక్క పీడల్లోంచి బయటకు వచ్చేస్తారు. లేకపోతే శత్రువులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. పిల్లలు సంతోషం కలిగిస్తారు. పిల్లల వల్ల ఆనందం కలగడమే అదృష్టం. ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది కదా అని అనవసరంగా ఖర్చు పెట్టే లక్షణం కూడా ఉంది కనుక అక్కడ ముందే తెలిస్తే జాగ్రత్త పడచ్చు కనుక మేము చెబుతున్నాం కనుక జాగ్రత్తగా ఉండండి. అప్పులు చేసి ఈ రాశి వాళ్ళు ఏ వస్తువులు కొనకండి. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ముప్పు అప్పు అని ఈ రాశి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా గ్రహించాలి. పునర్వసు 4వ పాదం వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి గౌరవం పెరుగుతోంది. ఆశ్లేష నక్షత్రం వారికి ఇంతకు పూర్వం వచ్చేటటువంటి ఆటంకాలు ఉంటాయే అవన్నీ తొలగిపోయి అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తోంది. పక్కన మీతో కలిసి పనిచేసేటటువంటి ఉద్యోగులు ఉంటారే ఈ సహోద్యోగులతో మాత్రం తగాదా పడకండి. తెలివిగా అందులోంచి బయటపడండి. ఇంకా భూములు కొనడాలు అమ్మడాలు దీనికి ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ అని కూడా పేరెట్టారుగా. ఈ రంగంలో ఉండేటటువంటి వాళ్ళకి బాగుంటుంది. పెట్టుబడులు పెట్టచ్చు, అమ్మచ్చు, కొనచ్చు. ఈ రాశి వారికి పెళ్లి కాని వారికి పెళ్లి దొరుకుతుంది. ఎప్పుడూ లేనంత ఆనందం మంచి కీర్తి జీవితం లభిస్తుంది ఈ సంవత్సరం. విద్యార్థులకు కూడా గురుగ్రహ అనుగ్రహం ఉన్నది. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇంకా ప్రవేశ పరీక్షలు ఉంటాయే వాటిల్లో ఈ రాశి వారందరికీ విజయమే లభిస్తున్నది. వ్యవసాయం చేసే వాళ్ళకి 2 పంటలు కూడా బాగా పండుతాయి. మధ్య మధ్యలో వ్యాపారులకి కొన్ని ఆటంకాలు వచ్చినా ఈ వ్యాపారాల్లో చేపలతో వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం ఎక్కువ లాభం ఉన్నది. ఇంకా భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉంటుంది. సుఖంగా గడుపుతారు. కళాకారులకు కూడా మంచి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగుల కంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రాణింపు ఉంటుంది. కొత్తగా గృహ నిర్మాణాలు చేసే వాళ్ళకి ఆ కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగానే ఉన్నది. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 7 అదృష్ట సంఖ్య. దీంతో పాటుగా సప్తమి, అష్టమి, చతుర్దశి ఈ తిథులు వీళ్ళకి కలిసి వస్తాయి. వీళ్ళకి గురువారం బాగా కలిసి వస్తుంది. హనుమాన్ చాలీసా శ్రద్ధగా చదివినా లేక విన్నా ఆటంకాలు తొలగిపోతాయి. అప్పుడప్పుడు శ్రీమన్నారాయణ సంబంధమైనటువంటి స్తోత్రాలు చేసుకోండి. దానివల్ల అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. సింహరాశి మఘ నక్షత్రం లేక మఘ ఖ ఘ 2 సమానమే. కానీ సంస్కృతంలో ప్రధానంగా మఘే ఉంటుంది. అందుకే మఘని బట్టే మాఘమాసం ఏర్పడింది. మఘ 1, 2, 3, 4 పాదాలు. పుబ్బ అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర ఫల్గుని లేక ఉత్తర మొదటి పాదం ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి పనిచేసే చోట ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. పై ఉద్యోగులు వీళ్ళ మీద తరచుగా ఆగ్రహం ప్రదర్శిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకి ప్రభుత్వంతో ప్రజలతోటి సత్సంబంధాలు కలుగుతాయి. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఉద్యోగం చేసేవారి కంటే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ రాణిస్తారు. ఈ సంవత్సరం స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా లాభాలు ఉన్నాయి. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. సంతానం కలగని వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉన్నది. కుటుంబ వృద్ధి ఉంది. ధనధాన్య వృద్ధి ఉంది. సమాజంలో మంచి పేరు వస్తుంది. ఆదరణ ఉంటుంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం చికాకులు ఉన్నాయి. ఇంకా ధాన్యం మిల్లులు వాళ్ళు ఉంటారే ఆ ధాన్యం మిల్లుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైన సమయం, ఆదాయం బాగుంటుంది. అప్పుడప్పుడు మాత్రం మానసికమైన బాధ కలుగుతూ ఉంటుంది.
ఆ సమయంలో వీళ్ళు వీలున్నంత వరకు అమ్మవారి ధ్యానం చేసుకోవటం చాలా మంచిది. సింహరాశి వారికి సింహవాహన అయిన అమ్మ అనుగ్రహం ఉంటే ఆటంకాలు తొలగిపోతాయి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః అనే మంత్రం కానీ, లేదా ఓం ఐం హ్రీం క్లీం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ జపం చేసుకుంటే ఏ విధమైన ఆటంకాలున్నా తొలగిపోతాయి. వీరు సాధ్యమైనంత వరకు పనికిమాలిన కార్యక్రమాల జోలికి వెళ్ళకూడదు, నీచ కార్యక్రమాల జోలికి వెళ్ళొద్దు అని బృహస్పతి సుస్పష్టంగా బారహస్పత్య స్మృతిలో చెప్పాడు. నీచ కార్యక్రమాలు అంటే ఏమిటనమాట? పనికిమాలిన వాళ్ళతో స్నేహం కానీ, లేదా తెలివి తక్కువతనంతో పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా పాడు చేసేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళతోటి తిరగడం కానీ మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మఖా నక్షత్రం వారికి కొంచెం రక్త సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. అయినా అందులోంచి బయటపడడానికి అమ్మని ధ్యానిస్తే చాలు. అటు సూర్యుడు ఇటు పొడిచినా వీళ్ళకి ఈ సంవత్సరం సంతాన వృద్ధి ఉన్నది, సంతానం కలుగుతుంది పిల్లలు కలగని వాడికి. ఇంకా పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి వర్తక వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి, వివాహం మాత్రం కొంచెం ఆలస్యం అవుతుంది. ఉత్తరా నక్షత్రం వారికి ఆర్థిక జయం ఎక్కువగా ఉంది. ఇటు కేంద్ర అటు రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగులకి దూర ప్రాంతాలకి స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, బదిలీలు ఉన్నాయి. ఈ సంవత్సరం కొంతమంది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు బాగా నమ్మిన వాళ్ళ వల్ల ప్రమాదం తెచ్చుకుంటారు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఎవరిని పెడితే వాళ్ళని విశ్వసించకూడదు. ఈ రాశి వారికి బయట ఆహార పదార్థాలు అస్సలు పనికిరావు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా మఖ పొబ్బ ఉత్తర వాళ్ళు అందరూ కూడా వీలున్నంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినండి. పొట్టకి సంబంధించిన లేక నేత్రాలకి సంబంధించిన లేక శీతల వ్యాధులు అంటే జలుబులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇక టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు వచ్చినట్టు వచ్చి దూరం అవుతాయి. ఆ సమయంలో వాళ్ళు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుకుంటే ఈ అవకాశాలు తిరిగి వస్తాయి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు లాభాలు పొందుతారు. వ్యవసాయం మొదటి పంట కంటే రెండవ పంట ఎక్కువ లాభిస్తుంది. మొదటి పంట కంటే రెండవ పంట బాగా వచ్చి డబ్బులు వస్తాయి. ఈ రాశి స్త్రీ పురుషులకి గ్రహ సంచారం మిశ్రమంగా ఉంది, అనుకూలంగా ఉంటుంది, కొంచెం కొంచెం ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అంటే శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి, శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. చిన్న విషయాల్లో కూడా తరచుగా ఆందోళన పొందుతారు. ఆందోళన నుంచి బయటపడడానికి అమ్మవారిని తలుచుకోవాలి. పిల్లలు పుట్టి ఆనందం కలిగిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం లభిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివిన అమ్మవారికి సంబంధించిన ఆరాధనలు ఇందాక చెప్పినట్టుగా దేవీ ఖడ్గమాల అమ్మవారికి సంబంధించిన మంత్రాలు జపం చేసుకుంటే అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి. అప్పుడప్పుడు గురువుగారి జపం కూడా చేసుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ శ్లోక పారాయణం వల్ల వీరు చాలా శుభాలు పొందుతారు. మొత్తం మీద ఆర్థికంగా కలిసి వస్తుందండి. నిరుద్యోగులకు కూడా బాగుంటుంది. అన్ని రకాలుగా నూతన వాహన ప్రాప్తి గృహప్రాప్తితో సుఖంగా ఉంటారు. గృహప్రవేశం అయిన తర్వాత ఎన్నో శుభకార్యాలు చేయగలుగుతారు. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు. ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని అని గ్రహించండి. హస్త 1, 2, 3, 4 పాదాలు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో గౌరవం పెరుగుతుంది, ధనాభివృద్ధి ఉంది. ఎంతో పూర్వం పనులు మొదలుపెట్టి ఆపేసిన వాళ్ళు ఆ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. కొత్తగా తలపెట్టిన పనులు కూడా తొందరగా పూర్తవుతాయి. అనుకున్న ఫలితాలన్నీ పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఉంటాయి, మంచి ఆర్థిక లాభం ఉంటుంది. ఇంకా వ్యాపారం చేసేవాళ్ళకి స్వయం వృత్తుల వారికి కూడా క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది. తీర్థయాత్రలు చేయగలుగుతారండి.
భార్య వైపు నుంచి హఠాత్తుగా సహకారం వస్తుంది. భార్యో, ఆ భార్య యొక్క తల్లిదండ్రులు, అంటే ఈ మగవాళ్ళకి అత్తమామలు అనమాట. అలాగే ఆడవాళ్ళకు కూడా వాళ్ళ అత్తమామల వైపు నుంచో సహకారం లభిస్తుంది, ఆదాయం వస్తుంది. న్యాయస్థానాలలో కేసులు పెండింగ్లో ఉండిపోతే అవన్నీ కూడా పరిష్కారమై విజయం పొందుతారు. విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. చిరకాల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆనందంగా బతుకుతారు. వృత్తి, వ్యాపారాలు వీటిల్లో శత్రువుల్ని జయించి ముందుకు పోతారు. మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ఆనందం మనకి ఇంకా ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటే మనకు ఆనందం కాదు, మరి సుఖ సంతోషాలతో ఉంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ధనం ఎంత ఆదాయం వచ్చినా ఖర్చు కూడా అలాగే ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. స్థిరమైన సంపదలు కొన్ని ఈ సంవత్సరం దెబ్బతినే ప్రమాదం ఉంది కనుక అత్యంత భక్తి శ్రద్ధలతో భూజపం చేయండి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః ఈ మంత్రజపం చేసుకుంటే మన సంపదలు నశించిపోకుండా మనకి దక్కుతాయి. ఇంకా స్థలాలతో, పొలాలతో, జలాలతో వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది. ఆ వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. ప్రయాణంలో కొంచెం సమస్యలు ఉన్నాయి. ప్రయాణం తప్పనిసరిగా చేయవలసిన ఉద్యోగులు ఏం చేస్తారు? ప్రయాణ కాలంలో హనుమంతుడిని తలుచుకోండి. ఆంజనేయ జపం వల్ల కష్టాల నుంచి బయటకు వస్తారు. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఈ శ్లోకం చదువుకుంటే ఈ ప్రయాణ సమస్యలు తొలగిపోతాయి. స్నేహితులు సహకారాలు చేస్తారు. రాజకీయ నాయకులకు కూడా శని బలం వల్ల రాణింపు ఉంటుంది. ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. బాగా డబ్బు మాత్రం ఈ సంవత్సరం ఖర్చు అవుతుంది. కళాకారులకి గురుబలం ఉంటుంది. గురుగ్రహ బలం వల్ల అభివృద్ధి ఉంటుంది. ఇనుము, ఇటుకలు, సిమెంటు ఇటువంటి వాటితో వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూల కాలము. విద్యార్థులకి బాగుంటుంది. ఇంకా డబ్బులు అప్పులు ఇస్తూ వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశిలో వాళ్ళకి. వ్యవసాయదారులకి ఆదాయ వ్యయాలు సమానం అండి. ఎంత వస్తే అంత ఖర్చు అవుతూ ఉంటుంది. పెద్దగా లాభం ఉండదు. అయితే అదృష్టం ఏంటంటే రుణం చేసిన రైతులు ఈ సంవత్సరం రుణం తీర్చగలుగుతారు. కోళ్ల ఫారాలు అంటే కోళ్లతో వ్యాపారాలు చేసేవాళ్ళు, గుడ్లతో వ్యాపారం చేసేవారికి మాత్రం మిశ్రమ ఫలితం వస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. శివాలయంలో ప్రతి సోమవారం రాహుకాలంలో ప్రదక్షిణ చేస్తే, సోమవారం ఉదయం 7:30 నుంచి సాధారణంగా 9 దాకా రాహుకాలం ఉంటుంది సోమవారం. ఆ సమయంలో శివుడికి ప్రదక్షిణలు చేసినా, శివుడికి అభిషేకం చేసినా, లేక ప్రదోషకాలంలో అనగా సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న కాలంలో శివుడికి అభిషేకం చేసినా చూసినా జాతక దోషాలు ఏమైనా ఉంటే పోతాయి, శుభాలు కలుగుతాయి. మొత్తం మీద గృహంలో శుభకార్యాలు బాగా జరుగుతాయి. వీలున్నప్పుడు మంగళవారం నాడు నవగ్రహ జపాలు చేసుకోండి. కుజుడికి కందులు ఇష్టం కనుక కందులు దానం చేయండి, శుభం కలుగుతుంది. తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు. ఏమేంటి? చిత్ర లేక చిత్త. చిత్ర అన్న చిత్త అన్నదే. చిత్ర కాబట్టి చైత్రమాసం అయింది. 3, 4 పాదాలు. స్వాతి 1, 2, 3, 4. విశాఖ 1, 2, 3 పాదాలు ఈ తులారాశిలో ఉంటాయి. క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం ఉన్నది. దీనివల్ల ఎక్కువగా అనుకున్న పనులు అవుతాయి. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని పనుల్లో ఆటంకాలు వస్తాయి. అది సహజం. వీలున్నంత వరకు ఈ సంవత్సరం ఈ రాశివారు గురు జపం చేసుకుంటే మంచిది. కిందటి సంవత్సరం లేక అంత పూర్వం మీరు ఏమైనా అప్పులు చేస్తే ఆ అప్పులు తీర్చమని మీ నెత్తి మీద పడేవాళ్ళు ఎక్కువైపోతారు. ఈ సంవత్సరం రుణబాధలు అంతా ఇంత కాదనమాట. పాత వాళ్ళంతా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు, గొడవ చేసేస్తూ ఉంటారు. ఆ సమయంలో
కుజుడికి సంబంధించిన జపాలు చేసుకోండి, లేదా కుజగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోండి. ఏమీ తెలియపోయినా కనీసం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనే శ్లోకం చదువుకోండి. చేనేత వృత్తి వాళ్ళకి సామాన్య ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి చదువుల్లో అభివృద్ధి కలుగుతుంది, వాళ్ళు పైకి వస్తారు, విజయం పొందుతారు. డబ్బు మాత్రం బాగా ఖర్చు అవుతుంది. ఈ రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉందండి, సందేహం లేకుండా వెడతారు, దానికి తగిన ఆదాయం కూడా వస్తుంది. రావలసినటువంటి సొమ్ములు చేతికి అందవు. అటువంటప్పుడు మాత్రం వీళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. అప్పుడు గురువుగారు చెప్పినటువంటి కుజస్తోత్రం చేసుకోండి. హఠాత్తుగా ధనలాభం వస్తుంది, రాగానే అప్పులు తీరుస్తారు, మళ్ళీ అదేంటో అప్పులు నెత్తిమీద పడుతూ ఉంటాయి. అదనమాట ఒడిదుడుకులతో కూడిన కాలం ఈ సంవత్సరం వేళకి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందనుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగాల్లో వేళకి జీతాలు వస్తాయి, లాభాలు కలుగుతాయి. చిత్ర అనే నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం సంతానం కలుగుతోంది, అనుకున్న పనుల్లో విజయం లభిస్తోంది. స్వాతి నక్షత్రం వారికి అంతటా విజయమే, అనగా వాళ్ళు ఏం తలపెట్టినా అందులో విజయం ఎక్కువగా ఉంటుంది. నూతన గృహయోగం ఉంది స్వాతి నక్షత్రం వాళ్ళకి. విశాఖ నక్షత్రం వారికి కుటుంబ వృద్ధి ఉంటుంది, సంతానాభివృద్ధి ఉంది, అన్ని రంగాల్లో రాణిస్తారు. ఇంకా రైతులు ఉన్నారే, వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు 2 పంటల్లోనూ ఆదాయం పొందుతారు. నిలకడైన ఆదాయం వస్తుంది, పంట సక్రమంగా చేతికి వస్తుంది, తగిన ధనము వస్తుంది. ఈ స్థలాలు అమ్మడాలు కొనడాలు, పొలాలు అమ్మడాలు కొనడాలు ఇలాంటి పనులు చేసే వాళ్ళకి, ఆ వ్యాపారులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అన్ని రకాలైన వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి, అంటే ఆ వ్యాపారం చేసేటటువంటి వర్తకులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఇంకా బుల్లితెర అంటే టీవీలు, సినిమా రంగం, ఇటువంటి వాటిలో ఉన్న కళాకారులకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఏదైనా ఇతరులతో ఒప్పంద పనులు చేస్తే, అంటే కాంట్రాక్ట్ పనులు చేస్తే దానికి తగిన మంచి లాభాలు కూడా వస్తాయి. ఈ రాశి వారిలో పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ బాగున్నది. వీళ్ళకి మాటకి, ఆడవాళ్ళ మాటకి మంచి గౌరవం ఉంటుంది, బాగా ధనం సంపాదిస్తారు, వస్తువులు సంపాదిస్తారు. ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది, స్థానచలనం ఉంటుందన్నమాట. భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉంటుంది, సంసార సుఖం బాగుంటుంది. పెళ్ళి కాని పెద్దలు ఉంటారే, అటువంటి వాళ్ళకి పెళ్ళవుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏళ్ల తరబడి ఎన్నిసార్లు ప్రకటించినా కొంతమందికి అదేం కర్మయోగం పెళ్ళవదే, వాళ్ళకి ఈ రాశిలో ఉన్నవారికి ఈ సంవత్సరం పెళ్ళవుతుంది. స్త్రీ పురుషులకి మంచి యోగం బాగున్నది. వాహన సౌఖ్యం, ప్రయాణ సౌఖ్యం అన్నీ బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి సంతానం వల్ల ఆనందం కలుగుతుంది, గౌరవం కలుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇక విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, ధనానికి ఏమీ లోటు ఉండదు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 బాగా కలిసి వస్తుంది. అందుకే షష్ఠీ తిథి 6 డేట్ వచ్చినప్పుడు ఇలాంటి కాలాల్లో కొత్త పనులు మొదలు పెడితే విజయం లభిస్తుంది. దాంతోపాటుగా మంగళవారం, గురువారం ఇవి కూడా కలిసి వస్తాయి. ఆ కాలంలో నియమాలు పాటించి ఆ మంగళవారం నాడు కుజుడికి, గురువారం నాడేమో గురుగ్రహానికి కూడా జపం చేసుకున్నా, ప్రదక్షిణ చేసినా, దానాలు చేసుకున్నా, అంటే మంగళవారం కందులు, గురువారం శనగలు దానం చేస్తే జాతక దోషాలు ఏమైనా ఉంటే పరిహారమై ఇంకా ఎక్కువ శుభాలు కలుగుతాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం మీరు వీలున్నంత వరకు హనుమంతుడిని పూజించుకొని శుభం పొందండి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి సంవత్సరం అద్భుతంగా ఉన్నది. ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండానే వీళ్ళ జాతకం బాగున్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. సప్తమ స్థానంలో ఏది ఈ రాశివారికి సప్తమ స్థానంలో 7వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నది. అద్భుతమైన యోగం కలుగుతుంది వీళ్ళకి. విదేశయానం ఉన్నది, ధనాదాయం ఉన్నది, పెన్షన్లు పెరుగుతాయి, ఎక్కువ ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఒకటే ఒక లక్షణం, ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి
అన్ని శుభాలు కలుగుతున్నా నాకేదో అశుభం కలుగుతున్నా ఒక బెంగ మాత్రం ఉంటుంది. ఇదొక్కటే తరచుగా వీళ్ళకి వెర్రి నెత్తికి వస్తూ ఉంటుందట. అప్పుడు వీలున్నంత వరకు శనిగ్రహానికి జపం చేసుకున్నా, శని స్తోత్రం చేసుకున్నా ఈ బెంగలోంచి బయటపడతారు. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ స్తోత్రం చేసుకుంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి శని దోషాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి వృత్తి కానీ వ్యాపారం కానీ అన్నీ రాణిస్తాయి. ఉద్యోగాల్లో విజయం లభిస్తోంది, ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళకంటే ఈ పింఛన్ టెన్షన్గా పుచ్చుకుంటారే, అలా రిటైర్ అయిన వారికి ఇంకా ఎక్కువ బాగున్నది ఈ రాశి వారికి. విద్యార్థులకి తరచుగా చదువుల్లో మాత్రం కాస్త ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా నవగ్రహ జపం చేసుకోండి, సరస్వతి మంత్రం చేసుకోండి. ఏమైనా చివరికి విజయం తప్పదు ఈ రాశి వారికి. కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి వారికి అన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి, అవన్నీ తొలగిపోయి ఆలస్యాలు, ఆ పనుల్లో విజయం లభిస్తుంది, న్యాయస్థానాలలో విజయం లభిస్తుంది, మంచి విజయం లభిస్తుంది. పింఛన్ బాగా పెరుగుతుందండి ఈ రాశి వారికి. నెల నెల ఆగిపోతున్నటువంటి జీతాలు తిరిగి వస్తూ ఉంటాయి, ఎదుగుతారు, అన్నీ మంచి బాగా జరుగుతోంది. రాహుకేతువుల సంచారం వల్ల అప్పుడప్పుడు మానసికమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళ మీద గయ్యి గయ్యి అని అరుస్తారు. అరిచినప్పుడు ఒక్కసారి మళ్ళీ గురుగ్రహాన్ని తలుచుకోండి. సంతాన విషయంలో మాత్రం కొంత చికాకు ఉంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి కొడుకులతోటి కొంచెం తగాద వచ్చే లక్షణం ఉన్నది. కూతుళ్ళు ఉన్న వాళ్ళకి ఎక్కువ లాభం ఈ రాశి వాళ్ళకి. తాత్కాలికంగా మానసిక క్షోభ కలిగిన చివరికి సుఖమే కలుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అధిక ఆదాయం ఉంటుంది, ఆనందం కలుగుతుంది. ఏ విషయంలోనూ అనవసరమైన వాదోపవాదాలు చేయొద్దు. ముఖ్యంగా భార్యతోటి భర్త, భర్తతో భార్య, కొడుకులతోటి తల్లిదండ్రులు, తల్లిదండ్రులతో కొడుకులు, ఇలాంటి వాడు ఈ రాశిలో ఉన్నవాళ్ళు తగాదాలు పెట్టుకోకుండా ఉంటే ఎక్కువ సుఖం పొందుతారు. తగాదా ఈ రాశి లక్షణం కనుక అందులోంచి ఎలా బయటపడాలి అంటే దానికి వీలున్నంత వరకు అమ్మవారి జపం చేసుకోవటం మంచిది. దేవి ఖడ్గమాల చదువుకుంటే ఈ ఒత్తిడుల్లోంచి బయటకు వస్తారు. వీరికి ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరైనా వీలున్నంత వరకు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు హనుమత్ జపం చేసుకుంటే కష్టాలు తొలగిపోతాయి. పిల్లలతో, కుటుంబ సభ్యులతో సుఖంగా ఉండండి, తగాదా పెట్టుకోకండి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, కొత్త వాహనాలు కొనగలుగుతారు. సోదరుల వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి ఈ వృశ్చిక రాశి వారికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి మంచి కాలం. ఇక స్త్రీలకు ఇంకా ఎక్కువగా బాగున్నది. ఈ రాశి వారికి వాహన యోగం బాగుంది. అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చినా చివరికి వీళ్ళదే పై చేయి అవుతుంది. అదృష్ట సంఖ్య వీళ్ళకి 9. దీంతో పాటుగా నవమి తిథి, చతుర్దశి, అష్టమి కలిసి వస్తాయి. వీలున్నంత వరకు వీళ్ళు గణపతిని, కుమారస్వామిని, హనుమంతుడిని పూజిస్తే ఏమైనా ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణానికి పెడుతున్నప్పుడు మాత్రం ఆంజనేయుడిని తలుచుకోండి, శుభం పొందండి. ధనురాశి. ఈ రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి చాలా అద్భుతంగా ఉన్నది. ఏది జాతకరీత్యా. అందున పురుషుల కంటే స్త్రీలకి బాగా ఎక్కువగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. కిందటి సంవత్సరం ఏమైనా ఒడిదుడుకులుంటే అవన్నీ తొలగిపోతాయి. ఏ నిరాశ వద్దు. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు ధైర్యం కలుగుతుంది, విజయం లభిస్తుంది. సోదరులు ఉంటే వాళ్ళ సహకారం లేదా సోదరీమణుల సహకారం లభిస్తుంది. ధైర్యంగా ఉంటారు. అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. ఆడవాళ్ళకైతే భర్తల వల్ల, మగవాళ్ళకైతే భార్యల వల్ల ఆనందం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది ఈ సంవత్సరం. విద్యార్థులు కష్టపడి చదువు పైకి వస్తారు. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా విజయాలు ఎక్కువ లభిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి చాలా బాగున్నది. వృత్తుల్లో రాణిస్తారు, విశేషమైన ఆదరణ పొందుతారు. విదేశీ యోగం ఉంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.
సంతానం కలగని వాళ్ళకి ఈ సంవత్సరం పుత్ర సంతాన యోగం ఉన్నది. ఇక అప్పులు ఇవ్వడాలు, పుచ్చుకోవడాలు, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, బాకీలు వసూలవుతాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అన్ని ఆటంకాలు తొలగుతాయి. గృహప్రవేశ యోగాలు ఉన్నాయి. సొంత ఇళ్ళు, స్థలాలు బాగా కొంటారు. అప్పుడప్పుడు ఏదైనా చిన్న చితక ఇబ్బంది వస్తే అందులోంచి బయటపడడానికి గణపతికి సంబంధించిన పూజలు చేయండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతురు గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అనే శ్లోకమును బాగా చదువుకుంటే వారికున్న ఆటంకాలన్నీ తొలగిపోయి గణేశ్వరుని అనుగ్రహంతో శుభములు కలుగుతాయి. బంగారం లాంటి జీవితం వాళ్ళకి లభిస్తుంది. సత్సంతానం కలుగుతుంది. ఈ రాశిలో అందరికంటే మూలా నక్షత్రం వారికి ఎక్కువ బాగున్నది. ఆ తర్వాత పూర్వాషాఢ వారికి కూడా చదువులు బాగానే సాగుతాయి. ఉత్తరాషాఢ వాళ్ళు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. గృహ నిర్మాణాలు చేపడతారు. రాజకీయ నాయకులకు కూడా ఉన్నత కాలమే. కళాకారులకు కూడా చాలా బాగుంటుంది. ఇటు టీవీ రంగం, సినిమా రంగం, ఏ రంగంలో ఉన్న విజయం లభిస్తుంది. క్రీడాకారులకి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ ఇనుముతోటి, స్టీలు వాటితో వ్యాపారం చేసేవాళ్ళు, సిమెంటు, ఇసుక ఈ రంగంలో వ్యాపారం చేసేవారికి అంత ఎక్కువ అనుకూలత లేదు. వీలున్నంత వరకు శనైశ్చర స్తోత్రం చేసుకుంటే మంచిది. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకం చదువుకుంటే ఆటంకాలు తొలగిపోతాయి. ఆటలాడే వాళ్ళకి అంటే క్రీడాకారులకి మంచి సమయం, అనుకూలత బాగుంటుంది. వ్యవసాయం చేసేవాళ్ళకి బాగుంటుంది. పొలాలు కొనగలుగుతారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి ధనాదాయం ఉంటుంది, కాస్త ఖర్చు అవుతూ ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉంటుంది. సంసార సుఖం ఉంటుంది. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు మాత్రం స్థానచలనం ఉంది. ఈ రాశి వారికి కిందటి సంవత్సరం కంటే చాలా బాగున్నది. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటే కొంచెం కొంచెం వచ్చే అలజడులు, ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. మంగళవారం నాడు కుజుడికి జపం చేసుకున్నా, నియమం పాటించినా, కందులు దానం చేసినా ఏమైనా ఆటంకాలుంటే తొలగిపోయి శుభ ఫలితములు పొందుతారు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. స్వగృహయోగం ఉంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. అన్ని రకాలైన వృత్తులు, వ్యాపారాలు చేసేవారందరికీ కూడా ఈ సంవత్సరం గురుగ్రహ బలం ఉన్నది కనుక యోగం బాగుంటుంది. కలిసి వస్తాయి. చేసిన పనుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులు చదువులకి విదేశాలకు వెళతారు. వీసాలు వస్తాయి. అక్కడ తగిన సహాయ సహకారాలు మిత్రుల ద్వారానో లేక ఇతరుల ద్వారానో లభిస్తాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవాడికి ఇంకా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక విషయంలో మాత్రం కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. వీలున్నంత వరకు వీళ్ళు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి తలుచుకుంటే మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకి జీతం పెరుగుతుంది. సంతానం వల్ల లాభం ఉంటుంది. పిల్లలు కూడా బాగా ప్రతిభ కనబరుస్తారు, బాగా పైకొస్తారు. ఈ రాశి వాళ్ళకి పిల్లల వల్లే ఎక్కువ లాభాలు ఉన్నాయి. సమాజంలో వీళ్ళకి గౌరవం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టి మంచి మంచి ఉద్యోగాలు పొందడానికి, అలాగే ఈ మధ్యకాలంలో ఏదో సెన్సెక్స్ మొదలైన వచ్చే వాటిల్లో కూడా లాభాలు పొందడానికి ఈ సంవత్సరం అనుకూల కాలం అన్నమాట. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ విషయాల్లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలన్నీ ఈ సంవత్సరం పరిష్కరింపబడతాయి. శుభం కలుగుతుంది. అనుకున్న చోటికి బదిలీ అవుతుంది. న్యాయవాద రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది.
కళారంగాలలో ఉన్న వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. ఇంకా వ్యవసాయం చేసే రైతులు ఉన్నారే, వాళ్ళకి మొదటి పంట కంటే రెండవ పంట బాగా కలిసి వస్తుంది. వ్యాపారులకి బాగా లాభాలు వస్తాయి. వేరుశనగ, కందులు ఇటువంటి అపరాలతో వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇక స్థలాలు పొలాలతో వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా బాగుంది. కోళ్ళు, కోళ్ల ఫారాలు వాటిలతో వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగున్నది. స్త్రీలకి, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పురుషుల కంటే ఎక్కువ శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో మర్యాద, అభివృద్ధి ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది. ఇది వరకు ఈ రాశిలో ఉన్న దంపతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా దూరంగా ఉండవలసి వస్తే, ఇది తగాదా వల్ల కానీ ఉద్యోగాల వల్ల కానీ వాళ్ళు ఒక చోటకి చేరిపోతారు, కలిసి ఉంటారు. సంతాన ప్రాప్తి ఉన్నది. ఈ రాశిలో ఉన్న గాయకులకి, చలనచిత్ర రంగంలో ఉన్న వాళ్ళకి, నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇలాంటి కళా ఆరాధన చేసేటటువంటి వాళ్ళకి అద్భుత కాలం ఇది. బాగా యోగకాలం, కలిసొచ్చే కాలం. పేరు వస్తుంది, ధనం వస్తుంది, అవార్డులు కూడా వస్తాయి. టీవీ, సినిమా రంగాల్లో వారికి మంచి అవకాశాలు వస్తాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఇంకా ఈ భవనాలు కట్టుకోవడానికి సామాన్లు అమ్ముతారే, ఏదో స్టీల్ అని లేక ఇసుకని, సిమెంట్ అని అమ్మేవాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. కానీ అప్పుడప్పుడు శత్రువులు చావు దెబ్బ కొడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల అనేక నష్టాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏది సుఖంగా సాగుతున్నప్పుడు శత్రువుల వల్ల ఇబ్బంది వస్తున్నప్పుడు హనుమంతునికి సంబంధించినటువంటి ఒక గొప్ప కవచం ఉన్నది, హనుమత్ కవచం. యూట్యూబ్లో నేను చదివి పెట్టాను కాబట్టి వద్దిపర్తి పద్మాకర్ హనుమత్ కవచం అంటూ వస్తుంది. అది వినండి, ఆ శత్రువులు పటాపంచలైపోతారు. ఈ రాశి స్త్రీ పురుషులందరికీ చాలా బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి విజయాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రవణం వారు ఈ సంవత్సరం కొత్త కొత్త పనులు చేపడతారు, ఆర్థిక లాభం పొందుతారు. నిజం చెప్పాలంటే ఈ రాశిలో శ్రవణ నక్షత్రం వాళ్ళకున్న శుభములు ఇంకెవరికీ లేవు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి, విద్యార్థులకి బాగుంది, పెద్దవాళ్ళకి ఉద్యోగాల్లో బాగుంది, ధనాదాయం ఉంటుంది, గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి, కీర్తి పొందుతారు. సాక్షాత్తు విష్ణువేనేమో వీళ్ళు అన్నంత మంచి పేరు పొందుతారు వీళ్ళు. ధనిష్ట వారికి రుణాలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఆ అదృష్ట సంఖ్య 8తో పాటుగా అష్టమి, పంచమి, సప్తమి, షష్ఠీ తిథులు కూడా బాగా కలిసి వస్తాయి. మంగళవారం, సోమవారం వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీలున్నంత వరకు మంగళ సోమవారాల్లో భగవద్ దర్శనాలు చేసుకుని నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి సంవత్సరం అపూర్వ శుభ ఫలితాలు కలుగుతున్నాయి. పట్టింది బంగారం అయిపోతుంది. అంటే పట్టింది బంగారం అంటే మట్టి పట్టుకునేది బంగారం అని కదా. అక్కడ వాళ్ళు ఏ పని తలపెట్టినా అందులో విజయం పొందుతారని అంతరార్థం. ఈ మధ్యన పట్టింది బంగారం అనుకుంటే అని నేను ఎప్పుడో చెప్పానంటే, వాడెవడం పట్టుకుంటే బంగారం అవుతుందన్నారని వెళ్ళి మట్టి పట్టుకున్నాడు. ఇవి సామెతలు. పట్టిందల్లా బంగారం అవడం అంటే వాళ్ళు తలపెట్టిన కార్యక్రమాలు విజయం పొందుతారు, శుభాలు ఎక్కువగా ఉంటాయని అర్థం. పైగా బంగారం అనే శబ్దమునకు పంటలని అర్థం. మట్టిలో వాళ్ళు మంచి మంచి పంటలు పండించి తాము తిని ఇతరులకు పెడతారని కొందరికి చెప్పవలసి వస్తుంది. సరే, ఏది ఏమైనా ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయము 14. అదేంటో ఆదాయ వ్యయాలు 14 సమానంగా ఉన్నట్టు కనపడుతుందా? కానీ వీళ్ళు తెలియకుండానే చివరికి వచ్చేసరికి చాలా ధనాన్ని నిల్వ చేయగలుగుతారు. రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి కొత్త ఇళ్ళు పూర్తవుతాయి, నూతన గృహాలు కట్టుకుంటారు, కట్టుకోవడమే కాకుండా ప్రవేశిస్తారు. వరుసగా వాళ్ళకి శోభకృత్తు, క్రోధి, ఆ తర్వాత వచ్చేటటువంటి సంవత్సరం, ఈ 3 సంవత్సరాలు కొత్తగా ఇళ్ళు కడుతూనే ఉంటారు, గృహప్రవేశాలు చేస్తూనే ఉంటారు. కలిసి వస్తాయి వాళ్ళకి. మంచి కఠిన పరిశ్రమ చేసి ధనం సంపాదిస్తారు. స్థిరమైన ఆర్థికత్వాన్ని పొందుతారు. అంటే బాగా డబ్బుని దాచుకోగలుగుతారు. పిల్లల వల్ల బ్రహ్మానందం పొందుతారు. ఉద్యోగులకి ఉద్యోగ రంగాల్లో బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం బదిలీలు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సంపాదన బాగుంటుంది, ధన వ్యయం ఉంటుంది, ఉన్నది దాస్తారు.
ఆధ్యాత్మిక రంగంలో రాణిస్తారు, గుడులు గోపురాలకి తిరుగుతారు, గురువుగారు తలపెట్టిన గుడి బడి కార్యక్రమాల్లో పాల్గొంటారు చురుగ్గా. ఏ ఒడిదుడుకు వచ్చినా తీసి పక్కన పెట్టేస్తారు. పిల్లల వల్ల ఎప్పటికప్పుడు సంతోషం పొందుతారు, ఆస్తులు బాగుంటాయి. తల్లితో మాత్రం ఈ రాశిలో ఉన్నటువంటి వాడికి తరచుగా తగాద వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో అప్పుడప్పుడు ఒడిదుడుకులు వస్తాయి. ఇందాక చెప్పినప్పుడు అప్పుడప్పుడు తల్లితో కానీ ఒడిదుడుకు రావడం, తగాదా రావడం, వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు పరమభక్తితో హ్రీంకారాసన గర్భితానల శిఖాం అనే శ్లోకం చదువుకోండి. దేవి ఖడ్గమాల స్తోత్రంలో ఉన్న ధ్యాన శ్లోకం అది. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్జలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈ శ్లోకం చదువుకుంటే ఈ చిన్న చిత్తగా ఒడిదుడుకులు వెళ్ళిపోతాయి. ఇంకా వీళ్ళు వైద్య రంగంలో ఉన్నవాళ్ళు బాగుంటారు. అప్పుడప్పుడు చిన్న చిత్తగా అనారోగ్యం వచ్చినా అందులోంచి బయటపడతారు. దైవబలం బాగా ఉంటుంది, ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అనవసరంగా మాత్రం ఎవరితో వాదోపవాదాలు చెయ్యకండి. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళకి చాలా బాగుంటుంది, పొలాలు ఉన్న వాళ్ళకి మంచి ఆదాయం ఉంటుంది. ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు చేసి అమ్మేటటువంటి వ్యాపారులకు మాత్రం మిశ్రమ ఫలితం వస్తుంది. స్థిరమైనటువంటి ఆస్తులు సంపాదిస్తారు. అటువంటి ఆస్తులని అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా శుభ ఫలితాలు పొందుతారు. ధనిష్ఠా నక్షత్రం వాళ్ళకి ఉన్నతోద్యోగాలు ఉంటాయి. శతభిషం వాళ్ళకి విద్యారంగంలో, ఉద్యోగ విషయంలో, అన్ని రంగాల్లో బాగున్నది. ఇక పూర్వభాద్ర వాళ్ళైతే అన్ని పనుల్లో విజయం పొందుతారు. ఈ రాశి వారికి విజయం తప్ప అపజయం తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు కుటుంబంలో చిన్న చితగా ఊహించని సమస్యలు రావడం, చిన్న చితగా తగాదాలు రావడం మామూలే, అవి పెద్ద లెక్క కాదు. అన్నిటికంటే ఈ రాశి వారికి ఒక్క అక్టోబరు మామూలు కాలం కాదు. ఆ కాలంలో ఏది తలపెట్టినా అందులో విజయం వస్తుంది కనుక ఆ కాలంలో వీలున్నంత వరకు మంచి పనులు చేసి ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ అవకాశాలు బాగానే ఉంటాయి. ఉద్యోగులకి ప్రమోషన్స్ ఉంటాయి, బదిలీలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలని ముందే చెప్పాను. దానికి వీలున్నప్పుడల్లా అమ్మవారిని పూజించండి చాలు. ఈ రాశివారికి మొత్తం మీద కిందటి సంవత్సరం కంటే చాలా బాగున్నది. అదృష్ట సంఖ్య 8. మంగళవారం, శనివారం నియమం పాటిస్తూ భగవద్ధ్యానం చేస్తే అప్పుడప్పుడు వచ్చే ఒడిదుడుకులు తొలగిపోతాయి. శనికి కేతువుకి జపం చేసినా, హోమం చేయించుకున్నా చాలా మంచిది. నవగ్రహ ప్రదక్షిణ చేయండి, తద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందండి. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి సవాళ్ళు ఎక్కువ అవుతాయి, అంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి, వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో వీలున్నంత వరకు వీడు నవగ్రహ ప్రదక్షిణ చేసినా, హనుమంతుడిని పూజించినా ఆ సమస్యల్లోంచి బయటకు వస్తారు. రకరకాల అడ్డంకాలు వస్తాయి. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ధన నష్టం కూడా ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మంగళ శుక్రవారాల్లో శ్రీ సూక్త పఠనం వల్ల లేదా లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తర శతనామములు వినడం వల్ల ఈ ఆర్థిక విధానాల్లో లోపాలు తొలగిపోతాయి. గురువుగారు స్వయంగా చదివి పెట్టారు. వద్దిపర్తి పద్మాకర్ శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామం అంటే వచ్చేస్తుంది యూట్యూబ్లో, అది వినండి లేక చదవండి. దానివల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఉద్యోగులకి పై అధికారుల వల్ల అలాగే యజమానుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. వాటిలోంచి బయటపడడానికి నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ యాత్రలకు వెళ్ళినప్పుడు తినకూడనివి తిని అనారోగ్యాలు తెచ్చుకుని, గ్యాస్ ట్రబుల్ తెచ్చుకుని ఇబ్బందులు పడుతూ ఉంటారు.
పాప ఈ రాశిలో ఉన్న ఒక ఆయన లడ్డూ తిని చాలా ఇబ్బంది పడ్డాడు దానివల్ల. అలాంటి ఇబ్బందుల్లోంచి బయటపడడం కోసం వీలున్నంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయట ఆహారం తినడం తగ్గించండి. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం మీరు పాల్గొంటారు. మీ సహాయాలు అందుతాయి, ఇతరులకి శుభాలే కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అనవసరంగా తగాదా పడకుండా వాక్కును అదుపులో పెట్టుకుంటే ఎక్కువ మంచిది. దానికోసం వీలున్నంత వరకు గురుగ్రహ జపం చేసుకోండి. ప్రయత్నాలన్నీ అంటే మీరు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ప్రయత్నం ఉంటుంది, అంటే తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అప్పుడప్పుడు మానసికమైన చింతలు ఉంటాయి. చిన్న చితక గుండె నొప్పులు, ఊపిరితిత్తుల నొప్పులు, పొట్ట నొప్పులు వస్తాయి. అవి వచ్చినప్పుడు మాత్రం కుజుణ్ణి, గురువుని తలుచుకోండి. విద్యార్థులకి బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి అందరూ బయటపడతారు. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది ఈ సంవత్సరం. భార్యాభర్తల మధ్యలో అనుకూలత ఉంటుంది. సామాజిక గౌరవం ఉంటుంది. మర్యాద కూడా బాగుంటుంది. అనవసరమైన పిచ్చి సంపాదన సంపాదించకండి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి లంచాల వల్ల, కొన్ని పాపిష్టి కార్యక్రమాల ద్వారా డబ్బు వచ్చే లక్షణం ఉంది. దానివల్ల ప్రమాదం ఉంది కనుక అందులోంచి బయటపడడం కోసం వీలున్నంత వరకు హనుమంతుడిని తలుచుకోండి. ఇక తీర్థయాత్రలు చేస్తారు. విదేశ ప్రయాణాలు ఉంటాయి. యూరప్ కంట్రీస్, అమెరికా వంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగ ప్రాప్తి ఉంది ఈ సంవత్సరం. అలాగే తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే వాళ్ళకి కూడా స్థిరమైన ఉద్యోగం వస్తుంది. కళాకారులకు బాగుంటుంది, మర్యాద బాగుంటుంది. టీవీ రంగంలో, సినిమా రంగాల్లో, ఇటువంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి అంతో ఎంతో అనుకూలం ఉంటుంది. మధ్య మధ్యలో ఇబ్బందులు వస్తాయి, తప్పదనుకోండి, అయినా విజయమే వస్తుంది. కానీ రైస్ మిల్లర్లకి, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ప్రజల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఏం చేస్తారు? వీలున్నంత వరకు నవగ్రహ జపం చేసుకోండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకం తరచుగా చదువుకుంటూ ఉంటే ఈ విధమైన భయంకర దోషాలు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి. చేపల వ్యాపారులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. స్త్రీలకు ఉన్నత కాలం, మీకు మంచి విలువ ఉంటుంది, గౌరవం పెరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు. విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే ఈ రాశి వాళ్ళు కలిసిపోతారు ఈ సంవత్సరం. పూర్వ భాద్రవారు ఇతరుల యొక్క మన్ననలు పొందుతారు. ఉత్తరాభాద్రవారు మంచి ఆలోచనలు చేస్తారు, కీర్తి పొందుతారు. రేవతి వారు కూడా ఒక స్థిరమైన ఆలోచనతో కొత్త పనులు తలపెట్టి అందులో విజయం పొందుతారు. స్థల జలాది యోగాలు ఉన్నాయి, అంటే చేపల చెరువులు కొనే అవకాశం ఆ వర్తకులకు ఉంది. స్థలాలు లేని వాళ్ళు స్థలం కొంటారు. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. వీరికి అదృష్ట సంఖ్య 3. శనివారం, మంగళవారం నియమాలు పాటించి నవగ్రహాలను అర్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయి, ఆటంకాలు తొలగిపోతాయి.